ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం నుండి 47వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. The book of Acts chapter 2 verses 41 to 47. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనేది. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేది. మరియు వారేక మనస్సులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండేది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం మన వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మనం కూర్చోండి. దేవుని వాక్యాన్ని విందాము. సేవకులు ఉన్నారు. గత రాత్రి కూడా దేవుడు ఎంతో స్పష్టంగా సంఘానికి కావాల్సినటువంటి సందేశాన్ని అందించారు. ఈ రాత్రి కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనం జాగ్రత్తగా విన్నాము కదా. వాక్య పరిచయం జరిగేటువంటి సమయంలో పిల్లలు కానీ పెద్దలు కానీ దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మీ ఫోన్లు ఒకవేళ రింగ్టోన్లో ఉన్నట్లయితే దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దేవుని వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయాన్ని మరి దేవుని సేవకు ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకుడు మోసెస్ అని ఉన్నారు, మాకక్క ఉన్నారు. వారు మన మధ్యలో ఉండడం సంతోషం. ఫలక్ను మా సంఘానికి, నాకు, సంఘంలో ఉన్న వారు కూడా వారి టీచర్స్. మేము ఎన్నో సంగతులను వారు నేర్చుకుంటున్నాం. వారిని చూడడం చాలా సంతోషం. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అండ్ స్థానిక సంఘ కాబట్టి జాన్ అయ్య గారిని బట్టి, శాంతకుమార్ గారిని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తాను. అని మన మధ్య వారిని బట్టి కూడా వందనాలు. నేను ముందే చెప్పాను, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను కొద్ది సమయం తీసుకుంటాను, చాలా జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. ఒకవేళ నేను చెప్పాను నిన్న నాకు ఒక చెడ్డ అలవాటు ఉందని, మీరు మధ్యలో కదిలినా బయటికి వచ్చినా నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, ఓకేనా? ఒకవేళ నేను మళ్ళీ చెప్పాలంటే అది మీకు ఇష్టం. మీరు కదిలి వెళ్ళి వస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వచ్చి చెప్తాను. కానీ జాగ్రత్తగా మీరు వింటే దేవుని వాక్యం త్వరగా మనం ముగించుకుందాం. రండి, మన బైబిల్ గ్రంథంలో నిన్న దినంలో చూసాను మనం. నన్ను కొంచెం బేస్ తగ్గించండి. నా ఆల్రెడీ బేస్ వింటున్నాను, కొంచెం తగ్గించండి బేస్. ఒకసారి నాకు తెలుసు కష్టమే, సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కానీ నాకు ఒకసారి సెట్ చేసుకుని పెడితే చాలు. ఓకేనా? కొంచెం తగ్గించండి, బేస్ తగ్గించండి, చుట్టూ పెంచండి. మీకు క్లియర్గా వినిపిస్తుందా? ఇది ఓకేనా? అంత కొంచెం చూడండి, ఇంతకు ముందులాగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మైక్ పెట్టింది కూడా మీకు వినబడడానికే కదా. సో దిస్ ఈజ్ ఓకే. ఇది ఓకే, కొంచెం సౌండ్ తగ్గించండి మెయిన్ వాళ్ళు. ఇది ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. నిన్నటి దినంలో చూసాం మనం ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత సంఘాలకి ఒక మాదిరికరమైన సంఘమును ఏదైనా పెట్టుకోవాలంటే అది ఆది సంఘం, ఎర్లీ చర్చ్.
ఈరోజు సంఘ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, బోధనలు మారిపోతూ ఉన్నాయి. సంఘము అతి భయంకరమైన స్థితిలో, శిథిలావస్థితిలో ఉన్నదని చెప్పడానికి మనం ఒప్పుకోక తప్పదు. ఇటువంటి దినాల్లో దేవుడు తన స్వార్థం నుంచి సంపాదించుకున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనం పాపం చేశాం, శిక్షకు పాత్రలను, నిత్యం అంటే అగ్నిగుండానికి పాత్రలు. మనల్ని మనం రక్షించుకోలేము, ఎవరు మనల్ని రక్షించగలరు. కనుక దేవాది దేవుడే ఈ లోకంలో జన్మించి జీవించి మానవులందరి కొరకు తన రక్తాన్ని చిందించి చనిపోయి పాత పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమై తిరిగి తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నువ్వు నమ్ముకోవాలి అంటే, నీకు పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వచ్చు, ఇయ్యకను పోవచ్చు. యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత జరగవచ్చు, జరగకుండా కూడా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, విశ్వసిస్తారో, ఇది మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటిదంటే వారు నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యం చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత జరగవచ్చా? జరగవచ్చు. ఒకవేళ జరగకుండా పోవచ్చా? జరగకుండా కూడా ఉండొచ్చు. పిల్లలు పుట్టవచ్చా? పుట్టవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన చేసినా పుట్టకుండా పోవచ్చు. దేవుడు చేయగల సమర్థుడు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే, అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యక్రియలు చేస్తాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చింది ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాపం చేసినటువంటి మానవాళిని వారి పాపాల నుండి విడిపించి, వారి పాపాలను క్షమించి, వారిని విమోచించి వారికి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో ఇంకేం డౌట్ లేదు. నిజంగా మనం ఆయనను విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మితే, ఇది మాత్రం ఖచ్చితంగా ఒక రోజున మనం ప్రభుత్వం ఉండబోతా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా ఇంక యేసు ప్రభుని నమ్మకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, అమ్మ బ్రదర్ జాగ్రత్తగానండి, దేవుడు మనకి మోక్షం చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎక్క రోజు నేను బ్రతకం, ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒకరోజు పులిస్తా పడుతుంది కదా, ఏదో ఒకరోజు. కానీ చనిపోయిన తర్వాత ఏంటి అంటే, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం నుంచి విడిపించి పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యం సంపాదించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అయితే ఇప్పుడు సంఘం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఏదో వెండి బంగారాలు పడేసి చూమంతర కార్యక్రమం చేసి సంపాదించుకోలేదు. ఎవరినో దూతను పంపించి మన కొరకు ఏదో రక్షించడానికి పంపించలే. ఆయన దిగి వచ్చాడు, ఆయన మనల్ని రక్షించాడు, తన శరీరంగా చేసుకున్నాడు, తన సంఘంగా చేసుకున్నాడు, ఒక కుటుంబంగా చేసుకున్నాడు, ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు, ఆయన దేవాలయంగా మనల్ని కడుతూ వస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, ఇంత స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘము ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి పిలవలేదు. అర్థమవుతుంది కదా. ఆయన కొన్ని పద్ధతులు పెట్టాడు, నియమాలు పెట్టాడు, తను ఆశిస్తూ ఉన్నాడు. తన సంఘం నుండి మీరు ఇల్లు కట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారా? ప్లాన్ వేస్తారు కదా. ఆ ప్లాన్ వేసి మళ్ళీ మంచి మేస్త్రీలు ఎవరు మంచి కాంట్రాక్టర్ ఎవరో ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి చూసేసి వస్తారు. ఆల్రెడీ ఆయన కట్టిన ఇల్లు కొంచెం బాగుందా, క్రాక్స్ వచ్చినాయా, ఇవ్వచ్చా ఇవ్వద్దా అన్నీ ఆలోచించిస్తారు. మీ ఇంటికి తలుపులు కడుతుంది, కొత్త తలుపులు చెక్కించాలనుకోండి, ఇద్దరు వచ్చారనుకోండి, మీరు ఎవరికి ఇస్తారో మీరు చెప్పండి. ఒక ఆయన ఆల్రెడీ సార్ నేను ఒక 10 ఇళ్ళకు కట్టాను, మీరు కావాల్సి వస్తే చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి అన్న వ్యక్తికి ఇస్తారా? సార్ ఇంతవరకు ఏం లేదు, మీ ఇంటితోనే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను, ఇల్లు చెప్పారు, తలుపులు ఎవరికి ఇస్తారు? ఎందుకు? మీ ఇంటి తలుపులు చక్కగా ఉండాలా, అందంగా ఉండాలా, గట్టిగా ఉండాలా, ఏ విధమైన లోపాలు ఉండొద్దు అని మీరు కోరుకుంటే, దేవుడు తన స్వార్థం నుంచి సంపాదించిన సంఘము బాగుండాలని కోరుకోడా? ఈ రాత్రికాల సమయంలో నిన్న దినంలో చూసినాం, వాళ్ళు కనిపెట్టుకునే గుణం ఉంది. రెండోది, వాళ్ళు ఏక మనస్కులు ఉన్నారు. దాదాపు 120 మంది సహోదరులు, స్త్రీలు ఉన్నారు. అందరికీ ఒకే హృదయం ఉంది. మన దగ్గర 120 మంది ఉంటే 120 మంది మనసులు వేరే.
ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. దేవుడి పని కొరకు తీవ్రత ఉండదు. వాళ్ళు ఎవరు యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నటువంటి స్థానాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 120 మంది ఉంటే దగ్గర ఇప్పుడు మన దగ్గర 4-5 గుంపులు తయారైపోతాయి. అట్లా లేదు. వాళ్ళు ఒక కొలత బద్ద పెట్టుకున్నారు. యేసుక్రీస్తు బాప్తిస్మము మొదలుకొని ఆయన పరిచర్యలో ఉన్నటువంటి వారు, తన మరణ పునరుత్థానము తెలిసినటువంటి వారు, ఆరోహణం వరకు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎన్నుకోవాలి. అప్పుడు ఏమైంది? 120 మందికి పైగా ఉన్నారు. దాంట్లో 11 మంది శిష్యులు తీసేస్తే మిగిలిన వారిలో 2 పేర్లు వచ్చాయి. అనుభవం, ప్రభుతో నడిచినటువంటి వారి జీవితాలు, ప్రభు వాక్యము ఎరిగినటువంటి జీవితాలు, ప్రభుతో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. అందుకే సంఘములో ఈ రోజున ఎవరిని పడితే వారిని ఎన్నుకుంటున్నాము కనుక ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. నువ్వెవరు, నేనెవరిని ఎన్నుకోవడానికి? దేవుడు ఎన్నుకోవాలి, దేవుని పద్ధతుల ద్వారా ఎన్నుకోబడాలి. ఆ ఇద్దరు ఇప్పుడు 120 మందిలో దాదాపుగా ఇప్పుడు ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది. 120 దాదాపుగా 110 మంది వరకు ఉన్నారు. 109 మంది అనొచ్చు. 11 మంది తీస్తే స్త్రీలు ఉన్నారు. యేసుప్రభు మరియ ఉంది, కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ 2 పేర్లు వచ్చాయి. ఒక ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. కానీ యోసేపు అంటే సులువుగా అర్థమవుతుంది కనుక యోసేపు గారు ఉన్నారు, మత్తీయ ఉన్నారు. వారి ఇరువురిని నిల్చోబెట్టి, ప్రభువా మేము ఎన్నుకున్నాము, వీరిని అభిషేకించండి అంటే, నీవెవరిని ఎన్నుకున్నావు? నీ హృదయ రహస్యం కలిగినటువంటి దేవుడు. వీళ్ళిద్దరిని మీ ముందు పెట్టాం ప్రభా. మేము ముఖాన్ని చూస్తున్నాం కానీ హృదయాన్ని చూసే దేవుడు. అసలు యూదా పోగొట్టుకునేటువంటి స్థానంలో నువ్వెవరిని నిర్ణయించినావు, ఎవరిని ఎన్నుకున్నావు, నీవు మాకు కనపరచు ప్రభు అని చీట్లు తీసినప్పుడు మత్తీయ పేరు మీద వచ్చింది. మత్తీయ దాని పేరుకి అర్థం గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానము. 11 మందితో పాటు ఆయన 12వ వ్యక్తిగా అపోస్తలుడిగా ఆయన ఎన్నుకోబడ్డాడు. నేను మళ్ళీ మీకు రివ్యూ చూస్తున్నాను. 2వ అధ్యాయంలో వచ్చేసరికి పరిశుద్ధాత్మ చేత నింపబడడం చూస్తాం. పిరికి పేతురు నిలబడి మొట్టమొదటి ప్రసంగం చెప్తే దాదాపు 3000 మంది, ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, 3000 ప్రసంగాలు చేస్తున్న ఒక్కరు రక్షించబడరు. ఈ రోజున ప్రతి కూడికలో చేతులు ఎత్తేది, ప్రతి మీటింగ్లో కూడికలలో చేతులు ఎత్తేటోళ్ళే. ఏంటి ఈ పిలుపు పేతుడికి ఏమైంది? ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం? యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మాటికి ఏమంటాడో తెలుసు? అపోస్తలుల కార్యము చూస్తాం, మేము దీనికి సాక్షులము, మేము ఆయనతో ఉన్నాము, చూసాము, అంతకుముందు ఆయన ఎవరో తెలియదు అన్నాడు, ఇప్పుడు మేము సాక్షులము. కారణం ఏంటిది? 2వ అధ్యాయంలో చూస్తాం. ఏంటిదంటే దేవుని ఆత్మచేత నింపబడ్డారు. పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షించబడడం చూస్తాం. అక్కడ కూడా కొలతబద్ధం ఉందండి. బాప్తిస్మం కొరకు వాళ్ళ వాక్యం విని హృదయంలో నొచ్చుకొని గుచ్చుకున్నట్టు మాట్లాడాడు పేతురు గారు. ఈరోజు మన ప్రీచింగ్స్ అన్నీ మనుషులను సంతోషపెట్టే ప్రీచింగ్. ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడితే సంఘానికి రాదు. చాలా మంది అనుకుంటారు, అమ్మో ఇది నాకే మాట్లాడుతున్నారంటే పాస్టర్ గారికి ఎవరో చెప్పుకుంటారు, అందుకే పాస్టర్ గారు నాకు ఇట్లా సూటిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ హృదయాలను, జీవితాలను ఎరిగినటువంటి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు సూటిగా ఎందుకు అనుకోవద్దు? ఎందుకు అనుకోరు? దేవుడికి తెలియదా మన జీవితాలు? దేవుడికి తెలియదా మన రహస్య జీవితాలు? మన చూపులు, నడకలు, క్రియలు, చేష్టలు, నోటి మాటలు, పడక నడక సమస్తము తెలుసు ఆయనకి. ఆయనకు తెలియదా మనం ఎవరి దగ్గరకు వచ్చినాం? మనం అంతరంగంలో ఎరిగిన వారి దగ్గరకు వచ్చినాం. చాలా సందర్భాలు ఏమంటారు, పాస్టర్ గారికి ఎవరో చెప్పుకుంటారు, అందుకే నాతో ఇట్లా ఈ వాక్యం ఎంచుకున్నాడు. మేబీ ఈ రోజు 2 రోజుల్లో మీరు అట్లాగే అనుకుంటారేమో. జాగ్రత్త, అది సాతాను పెట్టే తలంపు. దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకో. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడేవాడు. ఆయనకు అన్నీ తెలుసు. అక్కడ కొరత వద్ద చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళి త్వరగా ఆది సంఘంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మీ ముందు త్వరగా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిన్న కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, ఆలస్యమైంది. ఈరోజు తొందరగా ముగిస్తాను. అట్లా అంటే మీకు కొంచెం తృప్తి. సో దట్స్ ప్రయత్నం చేస్తానన్న బాగుంటుంది అన్నమాట. 37వ వచనం చూడండి.
ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే కింద ఫుట్ నోట్లో పొడవబడి, అంటే పేతురు గారి ప్రీచింగ్ మీరు చూస్తే 23వ వచనంలో అంటారు, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు, మీరు మర్డరర్స్, మీరు యేసుక్రీస్తు ప్రభుని చంపారు. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు చూడండి. కింది వచనాలు యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు, ఈ ఆత్మను కుమరించిన వాడు ఆయనే. దావీదు మాట్లాడిన ప్రవచించినటువంటి ప్రవచనాలను ఎత్తిపడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. జాగ్రత్తనండి, చాలా మంది ఏం చదువుతున్నారంటే కీర్తనలు చదువుతున్నాం అంటారు. ఎందుకంటే కీర్తనలు చిన్న చిన్నగా ఉంటాయి, తొందరగా అయిపోతాయి. చాలా మంది ఏం చదువుతున్నారు అంటే కీర్తనలు కావ్య గ్రంథము మాత్రమే కాదు, కీర్తనలు మాత్రమే కాదు, అది ప్రవచనాత్మక గ్రంథం కూడా. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. పేతురు భక్తుడు కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను కూడా ఎత్తిపడుతూ మాట్లాడారు. అవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు హృదయంలో కూర్చుకున్నారు. ఈరోజు మనుషులకు ఏ ప్రీచర్ కావాలో తెలుసా? ఏ నొప్పి ఉండదు, ఏం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఎట్లనన్నా బ్రతకండి. ఆదివారం రండి, కానుకలు ఇవ్వండి, మీ ఇల్లు మీద ఇల్లు కట్టబడును కాక అంటే అందరు ఆమేన్. కానీ ఎవరైనా వచ్చి పాపం విడిచిపెట్టి పాపానికి శిక్ష ఉంది అని అంటే నచ్చదు. కాకినాడకు ఒకరోజు బీచ్కి వెళ్ళాను నేను. యవనస్తుల కూడిక, దాదాపు 600-700 మంది కూడుకుంటున్నటువంటి కూడికది. సాయంత్రం నేను నా రూమ్లో ప్రార్థన చేసుకుని ప్రభు నా హృదయంలో పెట్టిన సువార్త చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. అక్కడ పాస్టర్ గారు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నారు? నేను చెప్పాను, పాపం గురించి చెప్తాను, నీతి గురించి చెప్తాను, తీర్పు గురించి చెప్తాను, రక్షకుని గురించి చెప్తాను. పాస్టర్ గారు అదండి, ఆశీర్వాదం గురించి చెప్పండి. నేను అన్నాను, బ్రదర్ నేనేం చెప్పాలో అది కూడా నువ్వే డిసైడ్ చేస్తే నువ్వే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అప్పుడు టికెట్ ఉంది, నేను వెళ్ళిపోతాను. దేవుడు నాకేం చెప్పాడు, నా ఉదయంలో ఏం బాధ పెట్టాడో అది పంచుకొని అని నేను చాలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, బ్రదర్ చూసి కొంచెం బ్యాలెన్స్గా చెప్పండి అని చెప్పాడు. నేనన్నా, నాకు బ్యాలెన్స్ కాదు, ప్రభుత్వం చూసుకున్నాను కాక యెహోవా ఆయనే చూసుకుంటాడు. ఆ రోజు దేవుడు నా ఉదయంలో ఏం పెట్టాడు, ఏమైంది, మనుషులు నొచ్చుకోవద్దు, నొచ్చుకుంటే వెళ్ళిపోతారు, పోతే పోని. అటువంటి దేవుని వాక్యములకు లోబడని మనుషులు, దేవుని వాక్యములకు విలువ ఇవ్వని మనుషులు, దేవుడు మాట్లాడితే జీవితాలు సరిదిద్దుకోని మనుషులు పోతే ఏం ప్రాబ్లం అండి? గుంపు జమ చేసుకుంటున్నామా మనం? దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, ఎవడైతే ఆయన మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీద నా దృష్టి వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది, విన్సెంట్ అన్న చాలా మంది తెలుసు, ప్రేయర్ క్యాంప్ అవుతా ఉంది. ఆ ప్రేయర్ క్యాంప్ అవుతా ఉంటే బ్రేక్ వచ్చింది. ఆ రోజు భార్య భర్తల గురించి చెప్పాడు ఫస్ట్ సెషన్లో. నేను విన్సెంట్ అన్నతో కీ తీసుకొని వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఒక బ్రదర్ ఏడ్చుకుంటూ వచ్చాడు. అన్న అడుగుతూ ఉన్నాడు, బ్రదర్ ఏమైంది, ఇంకేమైనా ప్రాబ్లమా, ఎవరికైనా బాగాలేదా అంటే ఆయన ఏడుస్తూ, ఆ యవనస్తుడు రీసెంట్గా పెళ్ళయింది అనుకుంటా, మేబీ 1 year 1.5 year, ఆయన వస్తూ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఏడుస్తూ, వచ్చేటప్పుడు నాకు నా భార్యకి చిన్న గొడవైంది, నేను 2 చెంపదెబ్బలు వేసాను, ప్రేయర్ క్యాంప్ వచ్చి కూర్చున్నాను, దేవుడు నాతోనే మాట్లాడాను అన్న, మీరు అనుమతిస్తే నేను ఇంటికి వెళ్ళిపోయి ఆమె క్షమాపణ అడుగుతా. ఆమె క్షమ ఏమైందంటే దేవుడు మాట్లాడితే వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. నాతోనే మాట్లాడాడు దేవుడు. నేను ఇంకా దేవుడు మాట్లాడినాక నేను ఈ వేషధారలా ఉండి దినమంతా ప్రార్థన చేసుకుంటాను, పర్వాలేదు ఇంటికి. కానీ తాను ఒప్పింపబడ్డాడు. ఇంటికి వెళ్ళి వారితో నేను క్షమించి నేను కొట్టాను, తప్పు నాది. ఏమైందండి, చాలామంది భర్తలు అట్లా ఒప్పుకోరు. మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే వారి దెబ్బలు తినాడు, భర్త కొడుతుండాలి. ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది, ఒకసారి కంప్లైంట్ ఇచ్చాడు, నిజంగా భర్తపై కంప్లైంట్ ఇచ్చాడు. యూట్యూబ్లో కూడా ఉంది అది, నేను చూసి ఆశ్చర్యపోయాను. పోలీస్ స్టేషన్ భర్తపై కంప్లైంట్ ఇస్తున్నాడు, నా భార్య కొడుతున్నాయి. ఊరుకోండి సార్, మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, ఆయన అంత పక్కన ఉంది, ఆయన మీకు కొట్టడం ఏంటంటే వాడు అంటున్నాడు, దెబ్బలు ఎదురు అని నాకు తెలుసు, నాకు తెలుసు.
సీసీ కెమెరాలు పెట్టారు, మాటి మాటికి వీళ్ళు కంప్లైంట్ చేస్తే మరి ఆమె కరెక్ట్ గిరట్ ఏమైనా నేర్చుకుందేమో ఎదురైతే అంటుంది. ట్రెండ్ మారింది. జాగ్రత్తగా దేవుడి ప్రజలు గుర్తుంచుకోవాలి. మీకు ఇట్లా కట్టుకథలు చెప్తే ఇష్టం, ఇష్టం నవ్వుకుంటారు. అది కొంచెం వచ్చినట్టు చెప్తే వెళ్ళిపోతారు. మనకి ఏం అలవాటైంది అన్ని మనకు తగ్గట్టు చెప్పాలి. చివరి రోజులలో అది మనుషుల క్యారెక్టర్ ఏంటిదంటే వాళ్ళ చెవులు ఇంపుగా మంచిగా వినబడేటటువంటి బోధకులను సమకూర్చుకుంటారు. ఉన్నది చెప్తే ఇష్టం ఉండదు. పేతురు గారు చెప్పగానే హృదయంలో గుచ్చుకున్నారు. ఎప్పుడైనా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మీ హృదయంలో గుచ్చుకున్నట్టు అనిపించిందా? పొడవబడినట్టు అనిపించిందా? పొడవబడినటువంటి వారు అనే మాట ఏంటో తెలుసా? కింద ఒక చక్కని మాట వాళ్ళు వచ్చారు, సహోదరులారా మేమేం చేయాలో చెప్పండి అని పేతురు అపోస్తలులకు అడిగారు. ఎప్పుడన్నా మీరు వాక్యం దేవుడు మీతో మాట్లాడినాక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నాకు అని అన్నారు ఎప్పుడైనా? వీళ్ళన్నారు. అప్పుడు పేతురు భక్తులు అంటా ఉన్నారు, ఏమంటున్నట్టు చూడండి, చక్కని మాట. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ మీద ప్రతివాడు యేసుక్రీస్తున్నాము బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వారు పొందుతారు. చాలాసార్లు ఇడికి ఆగిపోతాం. మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. కానీ కింది వచనంలో ఇంకొక అద్భుతమైన మాట ఏమంటుందంటే 40వ వచనంలో ఇంకా అనేక విధమైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులను ఈ తరం వారికి, అంటే వంకరైనటువంటి ఈ తరం వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించారు. చాలాసార్లు మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ అక్కడితో ఆగిపోతారు. ఇంకేంటో తెలుసా? ఈ లోక మూర్ఖులైన వంకర మార్గంలో సంచరిస్తున్నటువంటి ప్రజలకు మీరు వాళ్ళతో కాదు ఇంకా వారికి వ్యతిరేకంగా లేదా ప్రత్యేకంగా వారి ఎదుట మీరు బ్రతకండి. ప్రత్యేకంగా మా పిల్లలు క్రికెట్ కోచింగ్ వెళ్తారు. డైలీ మార్నింగ్ వాళ్ళకి ఆ కోచింగ్ అక్కడ గ్రౌండ్లో నేను కార్లో కూర్చుంటాను. కోచెస్ ఇంకా కొంతమంది పేరెంట్స్ వస్తారు. ఒకరోజు నన్ను పిలిచారు, సార్ టీ తాగుదాం రండి అంటే, సరే స్నేహం చేసుకుంటే మంచిది కానీ టీ తాగుతా ఉన్నాను. ఆ రోజు వాళ్ళ పండుగ మ్యాచ్ అవుతా ఉంది. సార్ సాయంత్రం రండి సార్ దావత్ చేసుకుందామన్నా. ఏం దావత్ అని అడిగినా, అదే మందు దావత్ అన్నారు. నేను తాగను, నేను పాస్టర్ని, నేను క్రైస్తవుని. అదే క్రైస్తవులు మా దగ్గర తాగుతారు సార్. నిజం చెప్పాలంటే మాకన్నా వాడు ఒక ఇంకెక్కువ ఎందుకు మనలో క్రిస్మస్ రోజే స్టార్ట్ అవుతుంది. పైన స్నానం, కింద బాలు కదా, తర్వాత ఇంట్లో అవుతుంది వాళ్ళు బతికంతా బేజారు అంతే. ఏంటిది బయట మన సాక్ష్యం? ఈరోజు ఇక్కడ కూర్చున్నారే, ఇక్కడ వచ్చి సాక్ష్యాలు చెప్తారు. కడుపున పోయేది, కాలం మంచిదే, ప్రభు స్వస్థపరుస్తారు, దాంట్లో డౌట్ లేదు. మన గురించి మనం మీ పక్కింట్లో ఏం సాక్ష్యం చెప్తారో దట్స్ ఇంపార్టెంట్. ఏం చెప్తారు మీ నైబర్స్? ఏం సాక్ష్యం ఇస్తారు? నా గురించి ఎవరైనా పొగడొచ్చు, నా గురించి నా భార్య సారా చెప్పిందే నిజమైన టెస్టిమనీ. ఎందుకంటే తనకి నేను బయట ఎట్లుంటానో కొంతమందికే తెలుసు, కానీ ఇంట్లో బయట ఎట్లుంటానో ఆమెకే తెలుసు. లేదా నా పిల్లలు ఇచ్చే సాక్ష్యం సరైన సాక్ష్యం. ఒక మా ఇంటి క్రైస్తవుడు ఉన్నాడు, అప్పు తీసుకుంటారు, డైలీ కడుతుంటారు. ఏమంటారు? చీటీ డైలీ కడతారు. మనం పెద్ద అమౌంట్ తీసుకొని డైలీ ఫైనాన్స్ తీసుకుని నాకు తెలియదు. క్రిస్టియన్ ఆ ఫైనాన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు పొద్దున. లోపల ఫాదర్ నుండి పిల్లలతో, ఆ పిల్లల పేరు నవీన్. అరే నవీన్, అంకుల్కి నేను లేనని చెప్పరా అంటున్నాడు. వాడు పాపం మా అమ్మాయి మా డాడీ లేడని చెప్పమన్నాడు. మా డాడీ లేడు అని చెప్పమన్నాడు. సార్ మీరు క్రిస్టియన్ సార్, ఏంటి ఇదేం అబద్ధం సార్ అంటే, నేను అక్కడ కూర్చొని వింటున్నాను. ఇది వేరే సంగతి. ఇప్పుడు మీ ఇంటి పక్కన మీ గురించి చేశాను. ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామా మనం ఉంటున్న ప్రాంతంలో? నిజంగా దేవుడికి మహిమకరంగా బ్రతుకుతున్నామా? ఇప్పుడు వాక్యం విన్న వారందరూ ఎంతమంది చేర్చబడ్డారని? ఇప్పుడు మొట్టమొదటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? 3120 మందికి పైగా ఉన్నారు.
ఈ 3000 మళ్ళీ 120 మందికి పైగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఓకే, చూద్దాం. నేను వీటన్నిటిని కొన్ని త్వరగా మీ ముందు పెడతా. నేను వచ్చాను చెప్పాను, కానీ సంఘంలో ఉన్న కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు ఏంటో త్వరగా మీ ముందు పెడతాను. నేను అపోస్తల కార్యం సంఘంలో ధ్యానిస్తా ఉన్నాను. వాటిని నేను ముందు పంచుకోవడానికి ప్రభు తలంపించాను. దయచేసి నేను 40 నుంచి 47 వరకు ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఆది సంఘాన్ని మనం మాదిరికరంగా పెట్టుకోవాలి. కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళ మధ్యలో జరిగిన కొన్ని తప్పుడు విషయాలు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టడానికి, మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్తాం. ప్రైజ్ లార్డ్. ఇది బైబిల్ స్టడీ లాగైతే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కానీ 3 రోజులలో ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు పెట్టడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఈ సంఘంలో జతపరచబడినటువంటి వారు ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ప్రభునామమున బాప్తిస్మం తీసుకున్నారో, వారందరూ 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. త్వరగా మొట్టమొదటి నేను ఇక్కడ రాసుకున్నాను, ఏ హంగ్రీ చర్చ్, ఆకలి గల సంఘం. ఆకలి గల సంఘం అంటే తిండి కోసం కాదు. నేను కేటరింగ్ చేసేవాడిని, ఆ ఉపేందర్ అన్నతో పాటు నేను కూడా కేటరింగ్ చేసేవాడిని. అన్ని మతస్థుల కేటరింగ్ చేయడం చాలా సులువు. మన క్రిస్టియన్స్ పెళ్లిళ్ళు చేయడం, కేటరింగ్ చేయడం చాలా కష్టం. మీటింగ్లో ఒక తీరు ఉంటారు, ఈటింగ్ దగ్గర ఒక తీరు ఉంటారు. మీటింగ్లో ఎంత భక్తులు అంటే దేవదూతల్లా ఉంటారు. ఈటింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను వేసేవాడిని. ఒక ఆయన నిలబడండి ఆ పీసీకి. మాకేం చెప్తారంటే కొంచెం చూసేయాలా, కొంతమంది ఎక్కువ వచ్చారు. సో కొంతమంది వేసేంత వరకు ఎట్లుంటుందంటే వాళ్ళ జూలు దొరుకుతారు ఇట్లా ఆ రోజు ఫంక్షన్లో. ఎన్నడూ తినడం వ్యక్తి అయినా అన్నట్టుగా దేని కొరకు తెలుసా ఈ సంఘంలో ఆకలి? దేవుని వాక్యం కొరకు, అపోస్తుల బోధ, ఆకలి గల సంఘం, దేవుని వాక్యము కొరకు ఆకలి. దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉన్నారు మీరు. ప్రియమైన సంఘం జాగ్రత్తనండి. మన పునాది ఏంటో తెలుసా? దేవుని సంఘము దేవుని కొరకు ఉజ్జీవింపబడాలంటే మనము వాక్యం మీద కట్టబడాలి. వాక్యము మనం చదవాలి, ధ్యానించాలి, కంటక చేయాలి. చాలా మంది పెద్దోళ్ళ ఉన్న మనకన్నా సండే స్కూల్ పిల్లలు చాలా వచనాలు చెప్తారు. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఇన్ ద చర్చ్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఏంటంటే బైబిల్ చదవడం. చాలా మంది ఆదివారం రోజునే దుమ్ము దులిపి బైబిల్ని తీసుకొచ్చే మహానుభావులు ఉన్నారు. అది ఆదివారం తీసుకొచ్చే పుస్తకంగా మార్చబడింది. రోజు దాన్ని పట్టించుకోరు, రోజు దాని వైపు చూడరు. ఆదివారం మాత్రమే తీసుకొని వస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు అది కూడా తీసుకొని రారు వారు. ఒక బ్రదర్ నాతో వచ్చాడు, నేను వస్తే బ్రదర్ మీ బైబిల్ ఏందన్న? అరే బైబిల్ గుండెలో ఉండాలన్నా అంట. గుండె చేతులు ఏముంది, నా గుండెలో ఉండాలి. నువ్వు మా దగ్గర పోవాలంటే నాకు భయం అవుతుంది. వాడు అంతా హోలీ ఫీల్ వాడు. నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, ఇంకా నేర్చుకుంటా ఉన్నాం. అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాం, మళ్ళీ నేర్చుకుంటా ఉంటాను. నేను వాడు గుండెలో ఉందా నాన్న అంటే గుండెలో ఉంది. యోహాను 3:16 చెప్పమన్నా చెప్తాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్పమని చెప్పండి. మరి గుండెలో ఉంటే బయటికి రావాలి కదా. చదవడం ఏం లేదు. ఇప్పుడు ఆ ట్రెండ్ వచ్చింది, బైబిల్ చదవడం ఏం లేదు. బైబిల్ ఏం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే చూసుకుంటాడు. చూసుకో మరి ఇప్పుడు చెప్పు. యోహాను 3:16 ఆదికాండం 1:2 వచనాలు చెప్పు. మన కూర్చోబెట్టి చెప్పాల్సి వచ్చింది. ఈరోజు అది నడుస్తుంది. బైబిల్ ఏం లేదు, చదవాల్సిన అవసరం లేదు. టీవీ పెట్టుకోవడం వినాలి. విని నేనేదో మీటింగ్ అటు నేను వాక్యం చదివిన ప్రాబ్లం. మీకు ఒక మాట అంటాను, మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా. పెళ్ళిళ్ళు అయినప్పటి నుంచి రోజు ఫంక్షన్స్ పోయినా, ఫంక్షన్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటారా? రోజు ఫంక్షన్ వస్తే ఎంత బాగుంది, అన్నం ఉండడం తప్పుతుంది, చక్కగా తినొచ్చు. రోజులా ఫంక్షన్ మళ్ళీ మనం పోయి మనం వండించాలి, వండుకోవాలి, తినాలి. ఆరోగ్యానికి కూడా మంచిది. వాక్యం వినడం తప్పు కాదు. టీవీలలో
నీవు వాక్యం చదవడం నేర్చుకోవాలి, నువ్వు వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి, వాక్యం కంటత పట్టాలి, వాక్యం ప్రకటించడం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది వాక్యం చదవట్లేదు, కుటుంబ ప్రార్థనలు పోయినాయి. ఒకప్పుడు ఎక్కడైనా ఊర్లోకి వెళితే సులువుగా అర్థమయ్యేది ఏంటంటే సాయంత్రం కాగానే ఇళ్లలో పాటలు వినబడేవి. ఆ కుటుంబీకులు కొన్ని పాటలు పాడి రోజు క్రమంగా వాక్యాన్ని చదివి లేదా ధ్యానించి ప్రార్థన చేసి వారి పరిస్థితులన్నీ ప్రభు దగ్గర పెట్టి చక్కగా నిద్రపోయేవారు. కొన్ని సందర్భాలు అయితే ఆరోగ్యపూర్తి గారి రేడియోలో వాక్యాలు వచ్చేవి, సులువుగా అర్థమయ్యేది. ఈరోజు గుర్తుపట్టలేము. క్రైస్తవులు ఎవరో ఇంకెవరో అర్థం కాదు. ఎందుకంటే వారి ఇళ్ళలో మోగే పాటలు, సినిమా పాటలు మన ఇళ్ళలో టీవీలో మోగుతున్నాయి. మన పిల్లలు ఆ పాటలకి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. నేను ఒక దగ్గరికి పోయినా అక్క అంటాను, నేను తమ్ముడికి ఎట్లా తమ్ముడు వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేస్తుంటారు చూడండి, ఒక సినిమా పాట పెట్టి మనం డ్యాన్స్ చేయించి నాకు చూపిస్తున్నారు. వాడు బాగానే డ్యాన్స్ చేస్తున్నాడు. నేను అన్నాను, అక్క ఇప్పుడు అలా డ్యాన్స్ చేస్తాడు, దేవుని భయభక్తుల్లో పెంచకపోతే మీ బతుకుల మీద కూడా డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేయమంటారు పాస్టర్కి, తమ్ముడు నా కొడుకు కోసం ప్రార్థన చేయవా? ముందేం చేసి డ్యాన్సులు చేయించు, ఇప్పుడు ఏం చేసి మీకు డ్యాన్స్ చేపిస్తున్నాడు. కుటుంబంలో ప్రార్థన లేదు. నేనే చెప్పాను, సీరియల్ చూసి ఏడ్చి ఆడవాళ్ళు ఉంటారు. ఆ ఏడు పేదను మంచిగా దేవుని సన్ని ఏడిస్తే నీ భర్త మారుతుంది, నీ కొడుకు మారుతుంది. ఏడ్చేవాళ్ళు ఉన్నారా? ఏడుస్తారా? ఏడవండి. మీరు సీరియల్ ఏం చూడరా? ధన్యుడు నేను ప్రేస్తారా అంటే ఎప్పుడు చూడరా? అప్పుడప్పుడు చూడరా? నేను స్తోత్రం. టీవీ లేదా? ఏమైంది? దేవుని వాక్యం మనకు లేదు. అందుకే ఈరోజు భయంకరం. ఎందుకు తప్పుడు బోధలు ఎక్కువ ప్రాచీన్యమవుతున్నాయి అంటే వినేటోడికి తెలియదు ఏది సత్యమో. మీరు చెప్పండి, నేను వాడుతున్న ఈ మౌత్ పీస్ తెల్ల కలర్ ఎంతమంది నమ్ముతారు? నేను సేవకుని అబద్ధం మాట్లాడినట్టు ఏం చెప్తారు ఒప్పుకోవాలి. ఇది తెల్ల రంగు. ప్రైజ్ ఎలా తెల్ల రంగు నా చేతి లేపండి, జాగ్రత్త దేవుని శిక్ష వస్తుంది. లేపండి. అమ్మ లేక పాపం అమ్మకు తెలియక లేకుండా సరిగా అమాయకత్వం. కారణం ఏంటి? మీకు ఇది తెలుసు నన్ను అని. దేవుని వాక్యం మనకు తెలియకపోతే తప్పుడు బోధలకు వెళ్ళే ప్రమాదం ఉంది. నమ్ముతారు, ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారు. నేను చర్చ్లో ఒక వీడియో ప్రొజెక్ట్ చేశాను. దాంట్లో ఒక ప్రీచర్ ఒక ఫ్యామిలీని పిలిచాడు. ఒక ఫ్యామిలీని పిలిచి చెప్పాడు, మీ అకౌంట్లో కొన్ని క్షణాలలో 5 లక్షలు పడబోతున్నాయని. ఆయన అన్న కొన్ని క్షణాలలో ఆయన వచ్చేసింది సెల్ ఫోన్కి, నీ అకౌంట్లో 5 లక్షలు పడ్డాయని. రెండోది చెప్పాడు, ఈ వారంలోనే తొందరలో మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళబోతా ఉన్నారు, ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నారు, 1 వీక్లోనో 1 మంత్లో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం అది ఏడవడం మొదలుపెట్టి 5 లక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం పడ్డాయి. ఇజ్రాయెల్ దేశం కొరకు ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పోతున్నాం అన్న తర్వాత మూడోది అన్నాడు, 3 సార్లు నా కాలుకు మొక్కాయన్నాడు. వాళ్ళిద్దరు కాలు మొక్కుతా ఉన్నారు. మీరు చెప్పండి, 2 జరిగినాయి. డబ్బు వచ్చింది, ఇజ్రాయెల్ దేశంలో పోయింది వచ్చేమో. నిజమైన బోధకుడు అంటారా? కాదంటారా? ఎందుకు? చెప్పింది కదా 5 లక్షలు పడితే క్షణాల్లోనే పడ్డాయి. మీరు ఎట్లా అంటారు? జాగ్రత్త, మంచి ప్రవక్తల గురించి తప్పుడుగా మాట్లాడవద్దు. చెప్పండి, 5 లక్షలు వచ్చినాయా లేవా? మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిండొచ్చు వారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజమైన దేవుని సేవకుడు కాదని ఎట్లా చెప్తారు మీరు? ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీకు అర్థమైంది. కానీ ఎన్నో రకాల బోధలు ఉన్నాయి. దేవుని వాక్యము మీద మన జీవితం కట్టుకోకపోతే, యేసుప్రభువు అంటాడు కదా, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు, వినడమే కాదు చేయవాడు, బండ మీద ఇల్లు పెట్టుకున్న బుద్ధిమంతుని పోలిన. వానొచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరా ఇంటిని కొట్టింది, అది పడిపోలే. ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాను, దేవుని వాక్యం కొరకు ఆకలి ఉందా? అది 7 నెలలు అయిపోయింది. బైబిల్ కంప్లీట్ చేయాల్సి ఉండే మనం 7 నెలలు ఇంట్లోనే ఉన్నాము చక్కగా. ఎన్ని గంటల సమయం వృధా చేసుకున్నాము.
కొంతమంది 7 నెలలలో బైబిల్ తీయకపోయిండొచ్చు, ప్రార్థన చేయకపోయిండొచ్చు. ఒకవేళ బైబిల్ తీసి ప్రార్థన చేసిన కరోనా వచ్చి ఏడాది వస్తామన్న భయాన్ని చదివిండొచ్చు. కానీ నిజంగా భక్తితో చదివిన వారు, భక్తితో ప్రార్థించిన వారు ఎంతమంది? మొట్టమొదటి సంఘంలో దేవుని వాక్యం కొరకు ఆకలి, హంగ్రీ చర్చ్. ఈరోజు ఆకలి ఉందా? ఆకలి ఉందా? ఆ తపన ఉందా? ఆ కోరిక ఉందా? ఈరోజు మన చేతుల్లో బైబిల్ పట్టుకున్నామే, అది 180 రూపాయలు, 200, 2000 దాని వేల కట్టలేమండి, వేల కట్టలేదు. దీన్ని చూడడానికి ప్రయాసపడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చూడకుండానే ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని మహాకృప ద్వారా మన దగ్గరకు వచ్చింది. ఒకసారి ఒక కొత్తగా రచించబడినటువంటి క్రైస్తవుడు ఆఫీస్ కూడా ఒక కంపెనీలో పనిచేస్తాడంట. బైబిల్ తీసుకెళ్ళి ఖాళీ సమయాల్లో చదివేవాడంట. సడన్గా ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి ఆ కంపెనీ కాలిపోతుంటే అందరితో పాటు తను కూడా కాలిపోయాడు. తన కంటి చూపుపోయింది. అటువంటి సమయంలో బైబిల్ చదవాలన్న తపన ఆకలిపోలే. తనేం చేశాడంటే ఈ వేలతో గుడ్డి వాళ్ళ కొరకు లిపి ఉంటుంది కదా, ఆ లిపిలో బైబిల్ తెచ్చుకొని దాన్ని స్పర్శిస్తూ చదవడం మొదలుపెట్టాడంట. కాలిన కారణంగా ఆ స్పర్శ కూడా కోల్పోయిందంట. తర్వాత తన నాలుకతో స్పర్శిస్తూ చదవడం మొదలుపెట్టాడంట. నాలుక స్పర్శ కూడా పోయింది. పెదవులతో ముద్దాడుతున్నట్టుగా తాకుతూ చదవడం మొదలుపెట్టాడు. అట్లా చదువుతూ సంవత్సరంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడంట. ఒకవేళ లోకం దృష్టిలో గుడ్డివాడు కనుక, స్పర్శ పోయింది కనుక హ్యాండిక్యాప్డ్ కిందకి ఆయన వస్తే, అన్నీ పోగొట్టుకున్న హ్యాండిక్యాప్డ్ ఆయన అయితే, అన్నీ ఉండి చదవలేని, ధ్యానించలేని హ్యాండిక్యాప్స్ కావాలి. వికలాంగుడివి కావా? ఆత్మీయ జీవితంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారు సంఘంలో? కనులుండి చదవని వారు. ఆ పాట ఎవరు రాశారో నాకు కొంచెం నచ్చదు, కొంచెం నచ్చుతుంది కూడా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది. అన్ని ఉన్నప్పుడేమో అన్నీ చూసిండు, ఇప్పుడు గుడ్డోడైనాక చదవాలనిపిస్తుంది. కానీ అవకాశం లేదు. ఈ పాట మన జీవితంలో నిజం కావాలి. సమయం ఉన్నప్పుడే ఆది సంఘంలో వాక్యం కొరకు ఆకలి. ఏ హంగ్రీ చర్చ్. దేర్ ఆర్ 10 థింగ్స్. నేను త్వరగా ముందుకు వెళ్తాను. రెండవది ఏ ప్రేయింగ్ చర్చ్. నేను నిన్నప్పుడు చెప్పాను, అపోస్తుల కార్యంలో మీరు దాదాపుగా మళ్ళీ గమనిస్తారు ఏంటంటే ప్రార్థన. వాళ్ళు ఏదైనా చేయాలంటే ప్రార్థన, ఎవరైనా ఎన్నుకోవాల్సి వస్తే ప్రార్థన. యోసేపును మధ్యను నిలబెట్టి ఈలాగు ప్రార్థన చేసిరి అని ఉంటుంది. పైన వచనాల్లో చూస్తాం, వాళ్ళు ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. 4వ అధ్యాయంలో పేతురు యోహాను వాక్యం ప్రకటించడానికి ధమ్కి ఇచ్చినప్పుడు, వారు తమ స్వజనుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏకంగా కూడి ఈలాగు బిగ్గరగా మొదలుపెట్టింది ప్రార్థన. ఆది సంఘంలో ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన. 42వ వచనంలో చూస్తాం, వారు తమను తాము అప్పగించుకున్నారంట. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, తమను తాము ఎడతెగకుండా ఉన్నారు. దే డివోటెడ్ దెమ్సెల్ఫ్. వారు తమను తాము అప్పగించుకున్నారు. ప్రార్థన. ఈరోజు సంఘంలో కోల్పోయింది చాలా మట్టుకు ప్రార్థన. మీరు మన ఆరాధనలు చూడండి, 45 నిమిషాల పాటలు ఉంటాయి, 45 నిమిషాల వాక్యం ఉంటుంది, 45 నిమిషాల ప్రార్థన ఉంటుందా? అంటే ప్రార్థన అంటే మనకి ఏంటి? చాలా మంది ఒక పాస్టర్ గారు ప్రార్థన నేను అనిపిస్తూ ఉంటే, బ్రదర్ మీరు ఇంతసేపు ప్రార్థన చేస్తే విసుగు వస్తుంది. వస్తుంది. యేసుప్రభువే అన్నాడు, విసుగక వారు నిత్యము ప్రార్థన చేయించుండేవాళ్ళని కుమారుడు చెప్పాడు. ప్రార్థన అంటే విసుగు మనుషులలో. కానీ ఏంటి? ఆది సంఘంలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి? ప్రేయింగ్ చర్చ్, ప్రార్థించే సంఘము. ప్రార్థించే సంఘం. ఏదైనా సమస్య వస్తే కలిసి ప్రార్థిస్తారు. ప్రభా నువ్వు కదులు ప్రభా, సాయం చేయ ప్రభా, అయ్యో మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ప్రభా, ఏ నిర్ణయం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ప్రభా, బయట సమస్యలు ఉన్నాయి ప్రభా, లోపల సమస్యలు ఉన్నాయి ప్రభా, అయ్యా సంఘాన్ని ఉజ్జీవపరచు. ఏదండి ప్రార్థన? ఆశీర్వాద కూడికలను పెట్టండి, జాగ సరిపోదు.
అద్భుతాలకు సంబంధించిన కూడికలను పెట్టండి, జాగ్రత్త సరిపోదు. ఉపవాస కూడికలను పెట్టండి, ఉపవాస ప్రార్థన. వాళ్ళనేమో వేలలో చూస్తాము, ప్రార్థనకు వేలలో చూస్తాము. ప్రార్థన నిర్లక్ష్యం ఏం లేదు. ప్రార్థన కుటుంబాల్లో ప్రార్థన కూడా ఎట్లుంటుంది? ఏదో ఒక నువ్వు చేయని భర్త అంటే నువ్వు చేయమని భార్య ఉంటుంది. అది ప్రార్థన బాబు. ఇట్స్ అ ప్రివిలేజ్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. ఏ పాటి వారు మనం ప్రార్థన చేస్తే ప్రభు వినడానికి, ప్రార్థన దేవుడు మనం వినడానికి నేను వింటాను ప్రార్థించుకున్నాను. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే కరోనా పోవాలని. ముందు ఆరంభ దినాల్లో మార్చి నెలలో కొంచెం ఉద్యోగం ఉండే, ఏప్రిల్ నెలలో కొంచెం తగ్గింది, ఇప్పుడు మొత్తమే తగ్గింది. అలవాటు అయిపోయింది కదా, ప్రార్థన లేదు. 2వ దినవృత్తం 7:14 ఏమంటాడు? ప్రార్థన చేయి, నన్ను వెతకండి, చెడు మార్గం విడిచిపెట్టండి, నేను ఆకాశం నుండి ప్రార్థన నన్ను వెతకండి, ఆకాశం నుండి నేను ప్రార్థన వింటాను, మీ పాపంలో క్షమించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈరోజు మన భారతదేశం, ప్రపంచ దేశాలు దేవుని యొక్క చేత తట్టబడాలంటే, కరోనా పోవాలంటే, వ్యాక్సిన్ రావాలంటే, మందు రావాలంటే మనల్ని కనుగొంటారు. దేవుడు దాన్ని బయలుపరచకపోతే ధూమ్తేరైజాడు వెతుకుతూనే ఉంటారు. గాడ్ హ్యాస్ టు గివ్. దేవుడు ఇవ్వాలి. మన కుటుంబానికి భద్రత దేవుడు ఇవ్వాలి. సంఘంలో ఉద్యోగం దేవుడు ఇవ్వాలి. ఉజ్జీవ ప్రసంగికులను పెడతారే, మనిషి ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాడా? ఉజ్జీవానికి కర్త దేవుడు. ఉజ్జీవం తీసుకొచ్చేది దేవుని వాక్యము. ఉజ్జీవ ప్రసంగికులు ఆ ఉజ్జీవం ఇట్లా లేచినట్టు లేచి ఆరిపోతే నిజమైన ఉజ్జీవం దేవుని నుంచి వచ్చేది. నిజమైన ఉజ్జీవం ఏముంటుందో తెలుసా అండి? మనుషులు కన్నీరు కాస్తూ పాపాలు ఒప్పుకుంటూ జీవితాలు సర్దిద్దుకుంటారు. నిజమే. ఇంతవరకు చూడలేదండి మనం ఆ ఉజ్జీవం. మీరు అనుకోవచ్చు టీవీలలో 1000 మంది, పెద్ద పెద్ద కుడికలలో 1000 మంది ఉన్నారు. నిజమైన ఉద్యమం లేదు. నిజంగా చెప్తాను, నిజమైన ఉద్యమం లేదు, రాలేదు, మనం ఇంకా చూడలేదు. ఏం చేయాలి? ఆది సంఘంలో మీరు చూడండి. తర్వాత ప్రతిదానికి ప్రార్థన. ఎవరైనా పరిచయానికి పంపించాలంటే ప్రార్థన. ప్రార్థన జీవితం ఉందా? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన. ఆది సంఘం, ఎబ్రహీం చర్చ్. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. 3వది రెవరెంట్ చర్చ్. అందరికీ దేవుడు అంటే భయం వచ్చేసింది. అక్కడ భయం. ఈరోజు సంఘంలో లేనిది ఏంటో తెలుసా? దేవుని భయం. పాస్టర్ అంటే భయం ఉండొచ్చు. మా దగ్గర ఒక ఆవిడ ఉంది, లేట్ వస్తుంది. సరే లేట్ కొంతమందికి ఏం చేయలేం, లేట్ వస్తారు. లేట్ వచ్చి వెనకాల కూర్చుంటే పర్లేదు, మన అందరినీ దాటుకుంటూ ముందు వచ్చి కూర్చుంటారు. అందరినీ దాటుకుంటారు. ఆ డోర్ దగ్గర చూస్తే పాస్టర్ కాళ్ళు మూసుకున్నాడా? అప్పుడు పాస్టర్ కాళ్ళు మూసుకుంటే నేను కూడా కొన్నిసార్లు మూసుకున్నట్టు మూసుకొని మధ్యలో రాని కాళ్ళు తెచ్చుతాను. కమలమ్మ గారు కరెక్ట్ ఆయన చూస్తాను. నేను మధ్యలో పాస్టర్ గారు చూడకుండా ముందు వెళ్ళి కూర్చుంటే ఆయనకు అర్థమైపోతుంది ఏంటంటే నేను ఫస్ట్ టైం. పాస్టర్కి ఎందుకు భయపడతావు? వాళ్ళు ఉండడు. ఆయన దేవునికి భయపడు. దేవుని కళ్ళు కప్పుతామా? దేవుని భయం సంఘంలో ఉందా? నిజంగా దేవునికి భయపడేటోళ్ళు ఎక్కడున్నారండి? దేవుడు అంటాడు, అరే నన్ను యజమానుడు అంటున్నారు, నాకు భయపడేటోడేది? నన్ను తండ్రి అంటున్నాడు, నాకు మర్యాద ఇచ్చేటోడేది? దేవుడు అంటే భయం ఎక్కడుందండి? దేవుడు అంటే మర్యాద ఎక్కడుంది మనకి? అంటాడు కదా, మీ యజమానుడు మీకు ఎవరైతే ఉంటే మీరు ఆయనకి ఏదైనా ఇవ్వాల్సి వస్తే కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొని ఇస్తారా? ఆయన మెచ్చుకోవడానికి మంచిది ఇస్తారు కదా. మరి నన్ను యజమానుడు అంటే నాకు భయపడే వ్యక్తి ఎక్కడున్నాడు? నన్ను తండ్రి అంటే నాకు మర్యాద ఇచ్చేటప్పుడు ఎక్కడున్నాడు? వైజాగ్లో ఒక దగ్గర ప్రీచింగ్ అయిన తర్వాత కాన్కర్లు అన్నీ లెక్కబెట్టి నాకు పిలిచిన మాస్టర్ కృపాల్ మోహన్ ఆయన దగ్గరికి రాగానే ఒక నోట్ 100 రూపీస్ నోట్ మధ్యలో పూర్తిగా చెందింది. మేబీ అదే లాస్ట్ నోట్ ఉంటే వేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇవ్వకపోయినా అర్థం చేసుకుంటాడు. అది ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ. కానీ మనుషులు ఒక గుణం ఏంటంటే ఇది బయట తెలియదు, దేవుడి దగ్గర అయితే జరిగిపోతుందిగా. దేవునికి ఏం తెలుసు? అదే చివరి నోట్ అయితే అదేసినా ఏం కాదు, వేయకపోయినా ఏం కాదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ మనుషులలో ఒకటి ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు.
ఆది సంఘంలో ఏముందో తెలుసా? దేవుడు అంటే భయం, దేవుడు అంటే భయం. ఈరోజు ఈ సంఘంలో మొట్టమొదటి దేవుని వాక్యం అంటే ఆకలి ఉందా, ప్రార్థన ఉందా మన సంఘంలో? మీరు ఉండొచ్చు, నేను మీకు నేరారోపణ చేయట్లేదు. ఒకవేళ ఉంటే ప్రయత్నం, లేకపోతే లెట్స్ డు దట్. మూడోది, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? ఆదివారం ఆరాధనకి చాలా లేట్ వస్తారు కొంతమంది. ఎందుకు లేట్ వస్తారు? మీ ఉద్యోగానికి లేట్ పోరు కదా. మీ పిల్లలు స్కూల్ లేట్ అవుతున్నదంటే బస్సు వాడు వస్తున్నాడు, లేదా ఆటో వ్యక్తి వస్తున్నాడంటే వాడిని నీళ్ళలో ఉన్నపాటున నీళ్ళలో వేసి ముంచి వాడిని తయారు చేసి పంపిస్తారు కదా. వాడు స్కూల్ కూడా అంత ఇంపార్టెంట్ అని మీరు తలంచినప్పుడు, దేవుని దేవాలయానికి సంఘంగా కూడి దేవుని ఆరాధించడం అంత ఇంపార్టెంట్ అని మనకు తెలియదా? ఎందుకు? దేవుడు అంటే భయం లేదా? కబీబీ చెప్తా లాస్ట్లో కూర్చొని హల్లెలూయా. కొంతమంది దేవదూతలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. అలా వస్తారు, అలా మాయమైపోతారు. దేవదూతలు అంటే తెలుసు కదా మీరు, అంటే తెల్లని వస్త్రాలు లెక్కలు అనుకుంటున్నారేమో. అంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు వాళ్ళు. దేవుడు భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. పనికిరాని పనులు చేస్తూ ఉంటారు సంఘంలో, దేవుడు అంటే భయం లేదు. ఒకరోజు ఇట్లాగే కాన్కర్ పాటలు పాడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు కాన్కర్ వైపు చూడాలి, కళ్ళు మూసుకొని ఇట్లా కొడుతూ ఆరాధన నడిపిస్తూ ఉన్నాను. నడిపిస్తూ ఉంటే సడన్గా దేవుడు ఎందుకు కళ్ళు తెరిచి చూడన్న ప్రేరేపణ. ప్రభా, నేను ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఏమేమి వేస్తున్నారు, డబ్బుల కొరకు అనుకుంటారు కదా ప్రభా, కళ్ళు తెరవని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాను. కానీ ప్రేరేపణ కళ్ళు సడన్గా కళ్ళు తెరిస్తే ఒక పిల్లోడు దాంట్ నుంచి డబ్బులు తీసుకుని లోపల ఇట్లా పెట్టుకొని పోతున్నాడు. ఇట్లా వేసినట్టు వేసిండు, ఇలా తీసుకొని మళ్ళీ చాలా విధేయతమైన వెళ్తాం. సరే నేను పని చూసిన మాట్లాడతాను. సో ఆరాధన అంతా అయిన తర్వాత వాడితో మాట్లాడుతున్నాను. ఒప్పుకోవట్లేదు. తర్వాత మనం షర్ట్ ఇప్పిస్తే ఇక్కడ ఉన్నాయి ఇంత కట్టాలి. సంఘానికి రావడం మానేసింది, తప్పు కదా నాన్న. ఈరోజు నో మోర్. యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోవాలని నేను ప్రార్థన చేయలేదు, కానీ దేవుని భయం ఎక్కడుంది? మీకు ఇప్పుడు ఏదో అవుతుందని నేను భయపెట్టించట్లే, కావద్దని ప్రార్థన చేస్తాను. కానీ దేవుని భయం రావాలి కదా మనకి. ఆయన నీలంటోడు నాలంటోడు కాదు. ఆయన ఒకసారి విన్సెంట్లో చెప్తా ఉన్నాడు, ఈ ద్రాక్షరసం రొట్టె ఆ పాత్ర తీసుకొని వెళ్తా ఉన్న వ్యక్తికి, కింద కూర్చున్న వ్యక్తికి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఈయన ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు పాస్టర్ గారు చెప్పారు, అది తీసుకొని ఇస్తామంటే ఆ వ్యక్తి ఏం చేసిండు, తీసుకొని నోట్లో ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి కదా, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు. వీడు నాకేంటి, ఆయన నేనెందుకు తీసుకోవాలి? అందరి ముందు తీసుకొని నోట్లో వేసుకొని ద్రాక్షరసం తీసుకొని అంత అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి దాన్ని ఉమ్మేసిందంట. విన్సెంట్ అని చెప్పాడు, ఆ రాత్రి రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. అంటే మనకి ఏం కావాలో తెలిసి ఇట్లాంటి అయితే తప్ప భయం రాదా? ఆయన సార్వభౌముడు, సర్వశక్తి సంపన్నుడు, సమస్తం ఎరిగినటువంటి వాడు. అన్నిటి నుంచి ఆయన మనకు ఒక ప్రాణం పెట్టాడు. ఆయన సంఘంలో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి, భయం లేకుండా, భక్తి లేకుండా ఎట్లా ఉండగలరు? వాక్యం చెప్తా ఉంటే పిల్లలతో ఆడుతూ ఉంటారు కొంతమంది. భయం లేదన్నా, వాడు సోమవారం ఉన్నాడు, మంగళవారం మీతో, బుధ, బేస, శుక్ర, శని మీతో ఉన్నాడు, ఆదివారం ఇక్కడనే ముద్దు వస్తాడా? ఇక్కడే ముద్దు వస్తాడు వాడు. ఈ మారుతుంటే మన పక్కన మారుతుంటే. సహజంగా పిల్లలు ఆడుకుంటారు, తప్పు లేదు, వాళ్ళ గుణం అది కాదు. వాళ్ళు ఆడుకుంటే తప్పు లేదు, కానీ వాళ్ళ తను వీళ్ళు ఆడుకుంటుంటారు. కారణం ఏంటిది? ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడన్న. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడా ఉంటారు, అక్కడ ఉంటాడన్నాడు కదా. ఆ భయం మనకుందా? ఎల్లరించాల్సి త్వరగా. నేను మీరు తర్వాత వచ్చిన 45వ వచనంలో లవింగ్ చర్చ్, ప్రేమగల సంఘం అని, వారు తమ స్థిరాస్తులను అందరికీ
వారి వారి అక్కల కొలది పంచిపెట్టారు అంటే ఎంత ప్రేమ గల సంఘం. ఇప్పుడున్న సంఘానికి పంచిపెట్టడం తెలియదు. ఏం తెలుసు అంటారు? ఏం తెలుసు అంటారు చెప్పండి. మీ సంఘం కాకపోయినా బయట ఏమంటారు? పంచిపెట్టడం తెలియదు, తీసుకోవాలి. వారు తమ చేస్తే అపోస్తులు ఎవరు అమ్మని చెప్పలే, ఎవరు చెప్పలే. వారంతట వాలంటీర్గా వారు తమ స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఈరోజు జాన్ గారు లేచి మీ ఆస్తులు, మీ భూములు, మీ ఇల్లు, మీకున్న బంగారం అమ్మి రేపు అన్నీ ఇక్కడికి తీసుకురండి అంటే రేపు కనబడండి. ఎక్కడ పోయినట్టు ఊరికి వెళ్ళిపోతారు. ఫస్ట్ గారు బిజీగా ఫాస్ట్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కొంత ఫోన్ అయిపోయి హలో 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 ఇంటి కన్నా వినబడుతుంటుంది. వీళ్ళకి అపోస్తులు నేను చెప్పలే, వాళ్ళు ఎంత ప్రేమ ఉందంటే అక్కడ ఒక్కొక్కరి అవసరతలు చూసుకున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? సంఘంలో ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరికి ఏ సహాయం అవసరమో చూస్తారా మీరు? ఎవరైనా ఒక ఆవిడ ఒకే చీర కట్టుకొని 2-3 వారాలు వచ్చింది అనుకోండి, స్త్రీలు ఇట్లా మాట్లాడుకోవచ్చు, ఏమైంది ప్రతి ఆదివారం మా గోడు చీర కట్టుకొని వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇంకొకటి, ప్రతి ఆదివారం అదే చీర కట్టుకొని వస్తుందంటే ఇంకొక చీర ఈవిడ ఉందో లేదో బయటికి ఒక చీరని ఇద్దామా? ఆ బ్రదర్ ఆ బట్టలు వేసుకొని చినిగిపోయిన బట్టలు అక్కడెక్కడ చినిగిపోయిన కొత్త ప్యాంట్ షర్ట్ ఎందుకు ఇవ్వద్దు? పలకుమూరు ఒక ఆవిడ సుశీల చెల్లి యాక్సిడెంట్ కాలిపోయింది. ప్రభుని నమ్ముకుంది. భర్త బాగా హింసించింది. దాదాపుగా 2-3 నెలలు హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో ఉంది. రోజు సంఘం ఏం చేసేవారంటే వారం రోజులు ప్లాన్ చేసుకున్నారు. సోమవారం రోజు ఒక ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చి రావాలి అక్కడికి. మంగళవారం ఒక ఫ్యామిలీ, బుధవారం, అట్లా 3 నెలలు. డాక్టర్లు అడిగిందంట, అమ్మ నువ్వు ఎవరన్నా రోజుకు ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తాను, నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉంటావా, నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తావు, హూ ఆర్ యూ? ఆయనంటే అయ్యా నేను స్వీపర్ ఊడుస్తాను, రోడ్లు ఊడుస్తాను. రోడ్లు ఊడ్చేదాన్ని అయితే వీళ్ళు రోజుకు కొత్తలు కనబడతారు టిఫిన్ తీసుకురావడంలో. ఆవిడని వీళ్ళు నాకు సంఘం, దేవుడు ఇచ్చిన పిల్లలు. ఆమె బాగా వచ్చిన తర్వాత ఒక 2 మాటల్లో టెస్ట్ ఇచ్చింది. నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ అన్న మాట ఏంటో తెలుసా? నా భద్రత దేవుడిలో ఉందని అర్థమైంది. రెండోది దేవుడి సంఘంలో నాకు భద్రత ఉందని అర్థమైంది. నాకు ధైర్యం వచ్చింది. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మన సంఘంలో ఈ ప్రేమ ఉందా? ఆది అపోస్తులు ఎవరు చెప్పకుండానే వాళ్ళు తమ స్థిరాస్తులు, ఇప్పుడు అమ్మని ఏం చెప్పాడు, జాన్ గారు చెప్పారు, నేనేం చెప్పాను, ఎవరైనా చెప్పారు, కానీ వాళ్ళలో ఉన్న ప్రేమ చూడండి. వాళ్ళు ఇవ్వగలిగారు. మొట్టమొదటి హంగ్రీ చర్చ్, వాక్యం కొరకు ఆకలి. రెండవది చెప్పాలి, మీరు చెప్పకపోతే మన మొదటి నుంచి చెప్తాను. రాసుకుంటున్నారా? ప్రేయింగ్ చర్చ్, ప్రార్థించే సంఘం. మూడవది దేవుని భయం ఉంది వాళ్ళ మధ్యలో. నాలుగవది ప్రేమ. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది. ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల మీరు నా శిష్యులు అని యేసు ప్రభు అందరు గుర్తిస్తారని చెప్పాడు. త్వరగా ఇంకో విషయం ముందు కదా. 5th one, వర్షిపింగ్ చర్చ్, ఆరాధించే సంఘం. మీరు ఈ స్పెషల్ కూడికలు కాబట్టి 3 రోజులు వస్తారు. ఇంకా 2-3 రోజులు పెంచింది అనుకోండి, స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా న్యాచురల్గా. ఇంకా 3 రోజులు దేవుని స్తోత్రం. ఎట్లాగో మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వరకు ఇట్లాగే ప్రతి కూడిక పెట్టుకుందామంటే స్టార్ట్ అయిపోతుంది మనకి. ఇంకా రాదు చాలా మంది. వీళ్ళలో ఉన్న విషయం చూడండి, అక్కడ చూడండి ఒక మాట, వాళ్ళు ఎక్కడెక్కడ కూడుకునేవారు చూడండి. త్వరగా 40వ వచనం, మరియు వారు ఏకం ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. ప్రభునారు తప్పక కూడుకుంటున్నారు దేవాలయంలో. క్రింది వచనంలో మనం చూస్తున్నాం 40వ వచనం, ఆరాధించే సంఘం. ప్రభుని ఆరాధించడానికి కూడుకుంటున్నారు. జాగ్రత్తగా ఈ సంఘానికి వస్తున్నామంటే ఒకే ఒక ఉద్దేశం ఉండాలి. నా స్నేహితులను కలుసుకోవడానికి కాదు, పాస్టర్ని కలుసుకోవడానికి కాదు, లేదా ఎవరినో నా దేవుణ్ణి గడవడానికి వెళ్తున్నాను, నా దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మీరు చదవండి,
దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాను నేను. అంతేనండి, అంతే. ఎందుకు వెళ్తారు ప్రజలు మీ చర్చి? మేము సమాజంలో కూడా ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువుని గణపరుస్తాం. చాలామంది ఎన్నో ఉద్దేశాలతో సంఘానికి వస్తారు. నాకు ఒకరోజు ఒక బ్రదర్ అంటున్నాడు, అన్న మీ చర్చిలో ఒక అమ్మాయి ఉందంట, మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆదివారం రోజు తీసుకొని వస్తాం సర్వీస్లో. ఇది మన మ్యాచింగ్ పాయింట్. సంబంధాలు చూసి అడ్డనా ఇది? నువ్వు నేను బ్రోకరా? ఎందుకు వస్తున్నావు సంఘానికి? దేవుణ్ణి ఆరాధించడానికి రా, దేవుని స్తుతించడానికి రా, ఇంకే కారణాలు ఉండదు. కులమును బట్టో ప్రాంతీయతను బట్టో కూడుకోవద్దు. అది కారణమైతే దేవుడు ఉండడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమును కూడుకొని ఉంటారు, అక్కడ ఉంటానన్నాడు. కులమును బట్టో ప్రాంతీయతను బట్టో కూడుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అందరు అక్కడ వాళ్ళే ఉంటే కూడుకున్న ఎవరు వచ్చిన వారిని అంగీకరించాలి, వారందరినీ సంఘంగా ఆలోచించాలి. నేను చర్చలు ఎప్పుడు చెప్తాను, నవ్వులాట కూడా తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అన్న మాట రావద్దు. జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది ఆయన ఇల్లు, మనమంతా ఆయన కుటుంబీకులము. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. మనకు ఒకే ఒక్క ఉద్దేశం, ప్రభువుని బట్టి కూడుకోవాలి, ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన సంఘం. ప్రియమైన సంఘం, దేవుని ఆరాధించడానికి రావాలి. ఈరోజు రావాలి, ఇంకే కారణం రావు. నేను స్పెషల్ సాంగ్ ఇస్తేనే చర్చ్కి వస్తాను కదా, ఇది నీకు స్పెషల్ సాంగ్ టైం ఉంటే పాస్టర్ ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు దాని కొరకు రావద్దు. నాకు వాయిద్యం వాయించి నా దగ్గర ఒక బ్రదర్ ఉండే, మనోడు టైంకి రాడు. 10:30 కంటే ప్రారంభ దినాల్లో వాడు 11 గంటలకు వస్తే అప్పటి వరకు ఆ డ్రమ్స్ అట్లాగే ఉండేది. పాప మాకు అప్పుడు ఎవరికి రాదు. వాళ్ళందరూ వచ్చినాక ఇట్లా ఇట్లా అనుకోరు, అప్పుడు కొడుతుంది టమాట. నేను అన్నది రావద్దు, నువ్వు కొట్టాలంటే తొందరే కదా, కొట్టకపోయినా పర్వాలేదు, నువ్వు లేకపోతే ఆరాధన నువ్వు నడవదని కాదు. ప్రభుని ఆరాధిస్తాం, చప్పట్లు కొట్టి ఆరాధిస్తాం. ఆ మాట అన్నందుకు మా కోపం వచ్చింది. రాలేదు, నేను డ్రమ్స్ కొడితేనే చర్చ్కి వస్తా, పాటలు ఇస్తేనే చర్చ్కి వస్తా, ఇంకేదో ఇస్తేనే కాదు. దేనికి రావాలి తెలుసా? నేను ప్రభుని ఆరాధించడానికి వస్తా. సమాజంలో కూడా నా తోటి సహోదరులతో కూడా నేను ప్రభుని ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ప్రభు వాక్యము ధ్యానించడానికి వస్తాను. మూలము ప్రభుని ఆరాధించడానికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏ వర్షిపింగ్ చర్చ్. నేను చాలామంది కొంతమంది పండుగలకే వస్తారు, పండుగ క్రైస్తవులు. ఇప్పుడు ఇది అర్థం కాదు. క్రిస్మస్కి బయట టెంట్లు వేస్తారు, రెండు వారాలు ఫుల్ ఉంటుంది. క్రిస్మస్ 1 జనవరి, ఆ 2 ఫుల్, తర్వాత వారాలన్నీ నీళ్ళు. ఎక్కడ నీళ్ళు? సంవత్సరం పండుగ క్రైస్తవం. ఇంకేం దేవుడు జ్ఞాపకం రావాలి లేదు. ప్రతి వారం క్రమంగా ప్రభువుని మనం ఆరాధించడానికి రావాలి. ప్రైజర్లు వాళ్ళు ప్రతిదినం పుట్టినారు. ఎవరు చర్చ్ తర్వాత ఎన్నో విషయాలన్నీ 2:47 వచ్చిన హ్యాపీ చర్చ్ సంతోషిస్తూ ఉన్నారు. కొంతమంది సంఘంలో ముఖాలు లోపలికి వచ్చినప్పుడు అట్లనే బయటికి పోయేటప్పుడు అట్లనే. మా సంఘంలో ఒక ఆవిడ ఫేస్ నేను చూడాలి, ఆయన వస్తే నేను అటు వెళ్ళిపోతాయి. సంవత్సరాల నుండి అదే ఫేస్, ఇదే ఆమె ఫేస్ చూస్తే నా సంతోషం. కారణాలు ఏడుపుకి ఎన్నో ఉండొచ్చు, మనం సంతోషించడానికి ఒక కారణం ఉంది. ప్రభు మనల్ని రక్షించాడు, మనం తన ఇంటి వారిగా చేసుకున్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ప్రభు సహాయం చేస్తాడని సంతోషంగా ఉండాలి. ఏడుపు మొహాలు పెట్టుకుంటే బయట ఏడుస్తావు, ఇక్కడ వచ్చి ఏడుస్తావు అంటే నీకు విశ్వాసం లేదు. నా ప్రభు దగ్గరికి వచ్చి నా ప్రభు నా పరిస్థితులను మారుస్తాడు, మార్చాడు. ప్రార్థన గదిలోకి ఏడుచుకుంటూ వెళ్ళి సంతోషంగా రావాలి. ఎస్, నా ప్రార్థన ప్రభు విన్నాడు. ఏడుచుకుంటూ పోతాడు, మళ్ళీ ఏడుచుకుంటూ చదువుకుంటూ వస్తే ఇంకేం ప్రార్థన? ప్రార్థించిన తర్వాత నమ్మాలి, నేను అడిగిన వాటిని ఎలా పొందుకున్నాను. అన్నీ అంటే అన్నీ కాదు. మళ్ళీ నా దగ్గర ఒక పిల్లోడు వచ్చాడు, అన్న ప్రార్థన చేయండి మీరు కూడా అన్నాడు. దేని కొరకు అన్నా? నేను ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నాను. ఎందుకు? ఆల్రెడీ అది లాస్ట్లో నడుస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టకపోతే ఎవరికి ముందు ఏం మునిగిందని? ముందు ఇంటర్ సబ్జెక్ట్ 2 ఫెయిల్ అయిన అవి అడుగు పాస్ కావాలని. నువ్వు పాస్ కావు, ఎయిర్పోర్ట్ కడతాడంట. ఆల్రెడీ అది నష్టంలో ఉందిరా బాబు. ఎయిర్పోర్ట్ ఉన్న ఫ్లైట్లను అమ్ముకుంటున్నారు, నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్ అంటే? ఏం నేర్పిస్తుంది బోధ అంటే? బయట
నువ్వు ఏది అడిగితే అది ప్రభు చేసేస్తాడు. ప్రభుకి ప్రార్థన చేయకూడదు, కమాండ్ చేయాలి. కమాండ్ చేయాలి, ఆజ్ఞాపించాలి ప్రభుకి. ఆ బోధ నడుస్తుంది. జరుపులు కాక, నేను ఎయిర్పోర్ట్ కట్టుడుదును కాక అంటే ఇక దేవుడు ముద్రేయాలి. అన్నీ కాదు, ఏది అవసరం, ఏది నీ క్షేమమో, ఏది నీకు మేలు, ఏది నీకు నిజంగా అవసరమో ప్రభు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు ఇయ్యకపోయినా ప్రభు ఏదో నేర్పిస్తున్నాడన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఒకరు ఇయ్యకపోయినా అది నాకు క్షేమంగా అన్న సంగతి నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తాం హ్యాపీ చర్చ్, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎంత చక్కని మాటలు, ఆనందంతో. ఆ మాటలు మీరు తర్వాత వచనం చెప్తే చాలా బాగుంటుంది. ఎక్కడ ఉందో చూడండి, 47 verse. ఆనందముతో సంఘంలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు చెప్పండి. అక్కడ 3120 మంది ప్లస్ కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. అందరి ముఖాలు స్మైల్. మీరు చర్చ్కి వస్తూ ఉంటే, సంతోషంగా వస్తూ ఉంటే వేరే వాళ్ళు చూసి, అది ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఇలా బాధలు ఉండవా, కష్టాలు ఉండవా, ఏంటమ్మా మీ సంతోషానికి రహస్యం ఏంటి, మీ అన్నానికి రహస్యం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా మీకు వస్తుంది మధ్య. వాళ్ళు అడగగలగాలి, మీ సంతోషానికి కారణం ఏంటిది చెప్పగలగాలి. మా ప్రభువు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా సంతోషం ఉంది, ఆయన మమ్మల్ని రక్షించాడు. ఆనందం, సంతోషంగా ఉన్నటువంటి సంఘం. 7th verse, a growing church. అద్భుతమైన విషయం ఏంటంటే జాతి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రతిరోజు చేరుస్తూ వస్తున్నాడు. అనుదినము ఏ గ్రోయింగ్ చర్చ్. జాతి నుండి సంఘము ఎదగాలి, సంఘం గ్రో కావాలి. సంవత్సరాల తరబడి అదే గుంపు ఉన్నదంటే ఆలోచించుకోవాలి. ప్రేమ సంఘమా, సంఘంలో ఏదో సమస్య ఉంది, సంఘం దేవుని కొరకు పని చేయట్లేదు, విశ్వాసులు దేవుని సువార్తని ప్రాంతంలో ప్రకటించట్లేదు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, పోతున్నారు, థియేటర్ లాగా వస్తారు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. సంఘంలో నీకు బాధ్యత ఉంది. సేవకులతో సహకరిస్తూ సంఘం కలిసి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి. ఎప్పుడు గ్రో అవుతుందండి? ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకడు బస్ స్టాప్లో ఉన్నాను, బస్ ఎక్దామని, ఊరికి వచ్చి నా ముందు నిలబడుతున్నాడు. ఊరికి వచ్చి నిలబడి అటు మనకి అటు వచ్చి నిలబడ్డాడు స్ట్రైట్గా. ఇక్కడ ఏంటి అర్థం కాక కొంచెం మనసు పెట్టి చూస్తే ఇక్కడ ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగు. నువ్వు లావు దక్కాలంటే నన్ను అడిగాను గోరు పెట్టి అంటే నేను లావు ఉన్నాను అర్థం. అంటే వీడు స్లిమ్ కావాలి, వీడికి ఇంకా వీడు నా రేపు వచ్చి క్లాస్. నేను తన ప్రోడక్ట్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. లావు ఉన్న వాళ్ళ దగ్గర పోయి నిలబడతాడు, వాళ్ళకే ఇస్తాడు హ్యాండిల్. అది వాళ్ళకి సంబంధించింది ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ స్లిమ్ కావడానికి అంత సిగ్గు లేకుండా పనిచేస్తే, భయం లేకుండా, మనుషులు నరకానికి పోతుంటే యేసుప్రభు అనే ట్రీట్మెంట్ ఉంది, మందు ఉంది పాపలను రక్షించడానికి. ఆయన గురించి చెప్పకపోతే ఎట్లా? మేము పోతున్నాం, మేము పరలోకం పోతున్నాం, మేము ఖచ్చితంగా డౌట్ లేదు పరలోకం పోతున్నాం. ఇదే భజన మనది, పొద్దుగాల కానీ ఇదే పరలోకం పోతున్నాం. ప్రభు ఇక్కడ ఉంటాం, మేము అక్కడ ఉంటాం, మధ్యలో పని ఉంది, ప్రతి ఒక్కరికి పని ఉంది, బాధ్యత ఉంది. నీ పిల్లలు పెంచి మన బాధ్యత కోరవా? ఇప్పుడు బాగా పెంచుతున్నందుకు రేపు వాడు నన్ను చూసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించినందుకు నశించిపోతున్న వారికి రక్షకుని పరిచయం చేయడానికి అనుదినము క్రొత్త వారితో సంఘము జతపరచబడతా ఉన్నారు. అనుదినం a growing church. అండ్ 8వ చూసాం, 43rd verse, a powerful church. అక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసా? అనేక మహత్కార్యములను సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగారు. పవర్ఫుల్ చర్చ్. దేవుడు బలంగా కదులుతూ ఉన్నాడు అక్కడ. పవర్ఫుల్ తెలుసా అండి మీకు? భూమండలం మీద అతి శక్తివంతమైనటువంటి ఏముందో తెలుసా? సంఘం. అతి శక్తివంతమైనది. 11 సంఘం ఎట్లా మొదలైందంటే, ఒక ఆవిడకి ఎప్పుడు ఇంత కడుపు ఉండేది, బల్ల అంటారు కదా, బల్ల 12 కిలోల గడ్డ లోపల. ఆమె అందరికీ చాలా ఫేమస్ లేదు, ఇంత హైట్ ఉండేది ఆమె, ప్రవీణమ్మ. ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళాను.
డాక్టర్లు అన్నారు చచ్చిపోతుందేమో, ఇంటికి వెళ్ళి ఆమెకి ఇష్టమైన భోజనం మీద వండి తినిపియండి, 2 రోజుల్లో చచ్చిపోతుంది అన్నారు. ఆ చచ్చిపోతున్న ఆవిడని ఇంటికి తీసుకుపోతా గుంపులో ఎవడో అన్నాడు, ఇక్కడ చర్చ్ ఉంటుంది, అక్కడ ఒక పోరడు ఉంటాడు, ప్రార్థన చేస్తే ఒక ట్రై చేద్దామంటే తీసుకొచ్చి పడుకోబెడితే నాకు ప్రార్థన చేయబుద్ధి అవుతుంది. నాకు కూడా అర్థమైంది నాకు చచ్చిపోతుంది తొందరలో అని. ఆమె నేను ప్రార్థన చేసినాక చచ్చిపోయింది అనుకో, వీడు ప్రార్థన చేస్తే చచ్చిపోయింది అంటారు. మనుషులు అంటుంటారు. ఇంకా ప్రార్థన చేసినాను, వాళ్ళు అంటున్నారు ఇక్కడనే పెడతాం అంటున్నారు, నేను అంటున్నా ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ అంటున్నాను. పర్వాలేదు, దేవుడు మీ ఇంటికి తీసుకుపోయినాక కూడా అద్భుతం చేస్తాడన్న, తప్పించుకోవడానికి. ఎందుకంటే సడన్గా ఈడ చచ్చిపోతే మనకు ప్రాబ్లం ఉంది. మీ ఇంటికి పోయినాక కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, తీసుకెళ్ళండి అన్న. పాప వాళ్ళు తీసుకోలేదు. ఇక రాత్రంతా నిద్ర లేదు. కొంతమంది బ్రదర్స్ పిలిపించిన, నాన్న ప్రేమిలమ్మ చచ్చిపోయిందంటే డాక్టర్లు చచ్చిపోతారని చెప్పింది. చర్చి తీసుకెళ్ళినా చచ్చిపోయిందని బ్లేమ్ చెప్తారేమో. ప్రభు ఎందుకు కదలొద్దు, రండి ప్రార్థన చేద్దామని రాత్రంతా ప్రార్థనలో గడిపాం. ప్రొద్దుగాల బ్రష్ చేసుకొని టీ తాగి కూర్చున్నాం. ఒక గుంపు వస్తుంది, నాకు ఆయన పోయినట్టుంది రాత్రి. నాన్న జాగ్రత్తగా ఉండండి. అద్భుతమైన తెలుసా జాగ్రత్త. రాత్రి 12 కిలోల గడ్డ పడిపోయింది, బ్యాగ్లో తీసుకొని వస్తుంది. అట్లా సంఘం మొదలైంది. అందరికీ అర్థమైంది, అరే ఈమె చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు, కానీ యేసు ప్రభు బ్రతికించాడు. అరే యేసు ప్రభు నిజంగా దేవుడేరా. చర్చ్ ఇట్స్ అ పవర్ఫుల్ చర్చ్. ఇక దయ్యాలైతే ఏమి చెప్పండి. నాకు ఇంకా గుర్తుంది, నాగరాజు కూడా ఉన్నాడు, కానీ చెప్తున్నాను జాగ్రత్త, దేవుడు మా ఇంటి కూడా చెప్తున్నాను. ఒక పక్క పీనుగులాగా ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చింది. పక్క పీను కట్టమే ఇంటిలో చెప్పి, మీరు నమ్మండి, ఇవన్నీ వీడియో తీస్తే బాగుండేది. మన బ్రదర్స్ అంతా ప్రార్థన చేసుకుంటున్నారు, 7 మంది కదా, 10 మంది ఉన్నారు. పట్టుకుంటే సినిమాలో ట్రాఫిక్స్ ఉంటే చూడు, కండలు పెరిగిపోయినాయి. కండలు వచ్చిన చెప్తున్నాను, కండలు పెరిగిపోయి అందరినీ ఇట్లా అంటే పడిపోతున్నారు. స్టేజ్ మీద నేనేం చూసిన, నెక్స్ట్ నాదే అందరినీ పడేస్తుంది. ఎవరు వస్తారో రండిరా అంటుంది. ఎట్లుంటుందండి పరిస్థితి? బ్రదర్స్ ప్రార్థన చేస్తున్నారు, అన్న నువ్వు రా అన్నారు. నేను ఇప్పుడే వస్తాను, ఎందుకంటే నాకు అర్థమైంది నెక్స్ట్ సీన్ ఏమైంది. రూమ్లోకి వెళ్ళిన, తలుపేసుకున్నాను, శాస్త్రంగా ప్రభావం నా పని అయిపోతుంది, నువ్వు లేకపోతే నేను సింపుల్. ప్రభా ఏమంటుందో తెలుసా, నేను ఒక్కరిని అనుకుంటున్నారా, 7 మంది బలాటీలో ఉన్నాను. ప్రభా కలిసి కట్టిన యూనిట్తో 7 వచ్చినాయి, నువ్వు నాతో రావాలి. యూనిట్ గిటార్ తీసుకున్నాం, అందరూ ప్రార్థన. నేను దేవుడు అద్భుతంగా ఉంటాడు. ఈరోజు ఆవిడ పెళ్ళైంది, సంతానం. కారణం ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్తారు దేవుడు అద్భుతాలు చెప్పి? దేవుడు చేస్తాడు అద్భుతాలే, అన్నీ కావు, కానీ అద్భుతకరమైన ఇట్స్ ఎ పవర్ఫుల్ చర్చ్. ఆది సంఘంలో ఒక దయ్యం పట్టిన తీసుకుని వస్తే ఏమైతుందంటే, ఒక నిమ్మకాయ పడిపోతే సార్ అదే మా ఇంటి ముందు ఎవరు పోతుంది, బండి మీద నుంచి నిమ్మకాయ ఏదో అనుకోకుండా పడ్డది. ఇప్పుడు అదే తీసుకోతారు, కిలోమీటర్ తిరుగుతారు. 6వ దినాలు బిచ్చాను ఒక పిల్లోడు ఉండే. నాకు ఎక్కువ యేసు ప్రభు గురించి తెలియదు. ఈ అక్కడక్కడ టీచర్లు చెప్తుంటే వినేటోని, యూత్ మీటింగ్లో చెప్పేటోని. దేవుడు గొప్పలు, సార్వభౌముడు అన్ని మక్కి తెచ్చేటోని. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్నవాడు తలుపు కొట్టిండు. కరెక్ట్ 1 గంట అవుతుంది. అన్న మా అమ్మకు దయ్యం పట్టిందిరా అన్నాడు. నా గుండెలో రాయేసినట్టు. అప్పుడు ఈ మినిస్ట్రీ తెలియదు, ఈ దయ్యాలు ఇవేం తెలియదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు, లేకపోతే నా రోజున ఒక 10 మంది పిలిపిస్తున్నట్టు. ఫోన్లు కూడా లేవు. సరే నేను వస్తే ఒక 1/2 అవర్ తర్వాత రా అన్నాను. ప్రార్థన చేసిన, నిజాయితీగా చెప్తున్నా, ప్రభు వాడిని మళ్ళీ తీసుకురా. వాడు మళ్ళీ వాడు మళ్ళీ 1/2 అవర్కి వచ్చింది. అన్న నువ్వు రావాలా అన్నాడు. ఇంకో కొత్త చెప్పింది, అన్న అది డిసెంబర్ నెల, నల్ల బట్టలు వేసుకున్నా లేదు, విభూతులు తినరా, అందరినీ బట్టి పంపించింది మా అమ్మ, నువ్వు జల్దీ రా అంటున్నాడు. అంటే నెక్స్ట్ తొందరగా అంటాడు. వాడికి ఎట్లా చెప్పాలి, నా భయం. నేను వాడికి రోజు ప్రతి బుధవారం వాళ్ళ గురించి చెప్తున్నా, దేవుడు పవర్ఫుల్ అని చెప్తున్నాను.
ఇప్పుడు వాడేమో నా దగ్గరకు వచ్చింది, నా సంగతి నాకు తెలుసు. ప్యాంట్ వేసుకునే బట్టి నా కాలు వరకు వానికి వానికన్నా రూమ్లోకి వచ్చాను, బాత్రూంలోకి పోయినా, వాష్రూమ్లో పోయి మోకాల మీద ప్రభు వాడు రావద్దంటే వాడు మళ్ళీ సరే వాడిని పెట్టి నాకు ప్రభు నిజంగా నిద్రలు ఆఫ్టర్నూన్ వచ్చి కొడుతున్నాడు. అన్న ఏమైనా బయటికి రా, వాష్రూమ్ ఒకటే మా దగ్గర. వాళ్ళ అమ్మనేమో ఇంకా బాధ. దేవుడు ధైర్యం ఇచ్చి బైబిల్ గట్టిగా పట్టుకున్నాను. నడుచుకుంటూ పోతా ఉంటాడు. రోడ్ ఎక్కిన లైట్లు పోయినాయి, అన్ని ఉల్టా సైన్లు, అన్నీ కుక్కలు మొరగడం మొదలుపెట్టినాయి. ఆడి బొంగని ఇంటి దగ్గర కూడా లైట్లు వచ్చినాయి. అమ్మ మధ్యలో కూర్చుంది ఆవిడ, ఇట్లా గాజులు ఇట్లా పట్టింది, పట్టుపడి నాకు అర్థమవుతుంది ఎవడు వస్తాడో రెండు మీ మొక్కలు నాకు మైండ్ అన్ని తర్జుమవుతుంది. ఆ కిటికీలకేసి ముందు చూస్తే ఇట్లా వేస్తుంది, ఎవడు వస్తాడో రెండు వీడేమో వదులుతుంది. ఆ చుట్టుపక్కల అంటున్నారు ఒక కిరస్థాన కూరలు వచ్చిందంటే లోపలికి వదిలేండి. ఇది ఎప్పుడుందంటే బలవంతంగా నెట్టినట్టుంది. నాకు అసలు భయం అవుతుంది, నిజంగా బలవంతంగా నెట్టినట్టుంది. వీడేమో వదిలేటట్టు లేదు, వీడితో వాళ్ళతోడే యేసు ప్రభు నా మీద పిల్లడు వచ్చి వదిలంటే లోపలికి పోతాడు అంటాడు. బైబిల్ పట్టుకొని కరెక్ట్ లోపల ఆవు అని. సరే ఎందుకని మంచిగా ఆగిన ఒక మాట, నీతో నీ దేవుడు వస్తున్నాడు కనుక నేను పోతున్నాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అమ్మ నాతో దేవుడు ఉన్నాడు. దేవుడు God started his church. Such a powerful background. ఈ రోజుకి కాదు, కారణం ఏంటో తెలుసా? చర్చ్ భూమండలం అతి శక్తివంతమైనది ఏది అంటే దేవుని సంఘం. ఈరోజు ఎలక్ట్రానిక్ గుడ్స్ తో అన్నిటితో నింపబడేది, కానీ నిజమైన శక్తి కోల్పోయినాం మనం. We have lost true power. నిజమైన శక్తి లేదు. ఒక దయబట్టి వాడు వస్తే ఏమైపోతుంది? ఇప్పుడు అడిగారు మన ప్రభా, నువ్వు నీ శక్తిని కనపరచుకో ప్రజల మధ్యలో. ఎప్పుడైనా నేనేమో చెప్పాను అనుకుంటున్నాను, బట్ లెట్ మీ గో క్విక్లీ. అండ్ 9th verse, a favored church. మనుషులందరి చేత దయ ఉంది, మనుషుల అన్నిటి చేత దయబడిన సంఘం. వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతున్నారు. యూదులు క్రీస్తు అందరు కలిసి భోజనాలు చేస్తున్నారు. అరే ఏంటిది? మనుషుల చేత దయ పొందినటువంటి సంఘం, మనుషులందరూ వాళ్ళ దగ్గర చక్కగా ప్రేమలో బ్రతుకుతున్నటువంటి సంఘం, అందరి దయము. నిజంగా కాలనీలో పెద్దల దయ మన మీద అంత ప్రేమగా మాట్లాడాలి. ఫస్ట్లో నన్ను ఒక అమ్మర్ వాళ్ళ ఇంట్లో, అన్నది తెలుసా, అమ్మర్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫెలోషిప్ అయ్యేది. ఒక రాత్రి ఒక మధ్యాహ్నం నుంచి మీరు మాట్లాడాలి, ఎవరు రాయడా చర్చి పెట్టమన్నాడు. వాడు బస్ని పెద్ద పిలుస్తున్నాడంటే సరే అని అందరు చెప్పిన ప్రార్థన చేయండి, మరి ఆయన పిలుస్తున్నాడు పోయిస్తానని నేను ఇంకొక దేవుడు అందరూ కలిసిపోయాను. పోయిస్తాను ఒక 40 మంది ఉన్నారు. ఎవరు పెట్టమని వాళ్ళ పక్కన అనిపించాను. నేను అన్నాను, ఒక 2 నిమిషాలు ఇస్తే నేను చెప్పిన తర్వాత మీరేమైనా చేయండి. యేసు ప్రభువుని చెప్పడం మొదలుపెట్టిన. ఏమైందో తెలుసా? దాంట్లో 2 గుంపులు అయింది. ఒకరంటే పోనీలైనా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు కోపంతో ఊగినోడు ఒక గుంపు. అరే అన్న, వాళ్ళ నాయన తాగిపోతున్నా, అమ్మరు వాళ్ళ నాయన ఈరోజు మంచిగా ఏంటో. దేవుడు ఏం చేసిందో తెలుసా? దయవుతించడం మొదలుపెట్టాడు. నిజంగా ఈరోజు మన మీద మనుషుల దయ ఉందా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడి దయ అందులో మనకి ఏం లేదు బ్రదర్, ఎవడైనా ఏం కాదు, మనకి దేవుడికే లింక్ కాదు. మనుషుల ఎదుట మంచి సాక్ష్యం ఉండాలి. మనుషుల దయ కూడా మనం పొందుకోగలం. ప్రైజ్ లార్డ్. అండ్ చివరిది, ఏక మనస్కులైన సంఘం, ఒక్కటే మనసు. మీరు అపోస్తలుల కార్యంలో ప్రార్థన గురించి, ఏక మనసు గురించి మాటికి చూస్తారు. మీరు మాటికి ఏక మనసు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇంకెన్నో విషయాలు ఉండొచ్చు. నేను చూస్తే 10 విషయాలు చూడాలి, మళ్ళీ మీరు చదవండి, కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చు. ఆది సంఘాన్ని మనం ముందు పెట్టుకుందాం. ప్రభు ఈరోజు ఏమేమి మాట్లాడాడో పరీక్ష చేసుకుందాం, స్కాన్ చేసుకుందాం. ఒకవేళ మనం ఆది సంఘం లాగా మనము కదలడం మొదలు పెడితే, అపోస్తలుల కార్యంలో
జరిగినటువంటి విషయాలను ఈ ప్రాంతంలో చూడడం మొదలు పెడతాం. మనుషులు రక్షించబడతారు, మనుషులు చేర్చబడతారు, మనుషులు యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుంటారు. ఎంత అద్భుతం! సంఘం విస్తరించడం మొదలు పెడుతుంది. ఇంతలోనే ఊరుకోకండి, మీరు ఇంతనే ఉండాలి, ఇంతలో లేదు. ప్రభు విస్తరింపజేస్తాడు. ప్రభు కొరకు మనం నిజంగా తీవ్రత కలిగి ఉన్నట్టయితే. ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తున్నాను, ఇప్పటికీ ఆలస్యమైంది. అది అపోస్తలుల సంఘాన్ని మాదిరికరంగా, నాకు తెలియదు మీరు ఎంతమంది మాటల్ని సీరియస్గా తీసుకున్నారో, నిజంగా మీకు అర్థమైందో, దీన్ని తీవ్రంగా తీసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ అర్థమైనటువంటి వారి జాతి నుండి తీవ్రవాదులు అంటారు. తీవ్రవాదులు అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కొరకు ఇక తీవ్రంగా ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా వెనక చంపుతారు లేదా చేస్తారు. అంత తీవ్రవాదులు కావాలి ప్రభు కొరకు. అంటే నాశనం చేయడానికి కాదు, ఇతరులకు నష్టం చేయడానికి కాదు, ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి. దేవుని సంఘం వారి ప్రభుకు మహిమ రావడానికి మనం ఆ తీవ్రత కలిగినటువంటి వారం, ఆత్మలో తీవ్రత గలవారి ప్రభుని సేవించాలి. నన్ను ప్రార్థన చేసుకున్నాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకున్నాం. నన్ను క్షమించాలి, కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను, పర్వాలేదు. అప్పుడప్పుడు జరిగే కోరికలు కదా, కొంచెం ఎక్కువ కొన్నిసార్లు తక్కువ కావచ్చు. కానీ మీరు మంచోళ్ళు నాకు తెలుసు. Hungry church, a praying church, a reverent church, a loving church, ప్రేమ గల సంఘం, వర్షిప్ ఆరాధించే సంఘం, హ్యాపీ చర్చ్, సంతోషకరమైన సంఘం, గ్రోయింగ్ చర్చ్, ఎదుగుతున్న సంఘం, రోజు జతపడి జాయిన్ అయ్యే సంఘంలో చేర్చబడ్డారు. ఏ పవర్ఫుల్ చర్చ్, ఏ ఫేవర్డ్ చర్చ్, ఏ వన్ అకార్డ్ చర్చ్, ఏక మనసులైనటువంటి సంఘం. ఈ రాత్రికాల సమయంలో ఈ రెండవ రోజు ఆది సంఘంతో పోల్చుకుందాం. మన పరిస్థితి ఏంటి? నిజంగా అట్లున్నామా లేదా ఒక మత సంబంధమైనటువంటి సంఘంగా ఉన్నామా లేదా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సంఘంగా కట్టుబడుతున్నామా? లెట్స్ ఎగ్జామిన్ us. మనం పరీక్ష చేసుకుందాం. దేవునికి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన సొంత శక్తి వలన, బలం వలన కానీ పేతురు అంత బలంగా ధైర్యంగా బోధించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత అద్భుతాలు జరగవచ్చు, ఆశ్చర్యక్రియలు జరగవచ్చు. కానీ మూలమంతా ఒకటి అయిన పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోని యూదయ సమరయ దేశంలో ఏంటంటే భూదిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. ఈ సంఘం ఈ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఇక్కడితోనే ఆగిపోదు. ఇంకెన్నో ప్రాంతాల్లో సంఘాలు విస్తరించబడాలి, ప్రభు నామం హెచ్చించబడాలి, ప్రభు రాజ్యం రావాలి, ప్రభు చిత్తము జరగాలి. అటువంటి సంఘంగా దేవుడు మన సంఘాన్ని, ఈ సంఘాన్ని కట్టాలని కోరుకుందామా? నీకు ఇలలు ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలు ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉన్నాను యేసయ్యా. ప్రేమ ప్రభువా, ఈ రాత్రి మా ప్రార్థన ఇదే. నువ్వు ఉంటే చాలు ప్రభువా. నీ వరకు మేము బ్రతకగలగాలి. మీ ఆత్మ చేత నింపబడి
మీ మహిమ కొరకు బ్రతకాలి, సాక్షులుగా బ్రతకాలి. మీ చిత్తం ఆది సంఘంలో ఎలా నెరవేర్చబడిందో మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాన్ని నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలతో వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలస్యమైతే అయితే నన్ను క్షమించాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మహాత్మ్యం బట్టి ఈ రాత్రి కూడా మరి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో, మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నమ్ముకున్నామని మాట్లాడుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఎటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాలు ప్రత్యేకంగా మరి సంఘం క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడినటువంటి సంఘం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు, మరి 10 విషయాలు మరి సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి దేవుని సేవకుల ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడారు. అందుబట్టి దేవుని స్తోత్రాలు. మరి రాత్రి వాక్యం అందించినటువంటి దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా ఈ వర్తమానాలు కేవలం ఏదో మనం విన్నాము, సంతోషించాము అనేది కాకుండా దీన్ని మళ్ళీ మనం పరీక్షించుకొని మన జీవితంలో ఎక్కడ దేన్ని అన్వయించుకోవాలో దాన్ని అన్వయించుకున్నప్పుడు ఆ భూమిని తలకిందులుగా చేయబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సంఘంగా మళ్ళీ మనం దేవుని కోసం జీవించవచ్చు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు కనుక ఇంకను ఆ శక్తి సంఘంలో ప్రభువు ఉంచారు. కనుక ఈ ఉద్యోగ కోడికల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మనకు గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా అటు కృప దేవుడు మనకు దయచేయను కనుక మరి చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేస్తుందండి. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు ఈ స్థలంలో మనం చివరి ఉద్యోగ కోరికను కలిగి ఉంటాం. ప్రత్యేకంగా అది మరి అనాస్పూర్ గ్రామంలో సంఘం స్థాపించి 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ వార్షిక కూడిక రేపు సాయంత్రం ఈ స్థలంలో జరుగుతుంది పిల్లరా. కనుక దయచేసి అందరూ కూడా సకాలంలో దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. దేవుడు రేపు కూడా మనతో చాలా స్పష్టంగా మాట్లాడతారు. ప్రభు మాట్లాడుతున్నటువంటి దినాలు 6:30 గంటలకి స్థలంలో మరి వార్షిక కూడిక ప్రారంభమవుతుంది. కనుక మీరు అలాగే మీ కుటుంబాల్లో ఇంకా ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో వారిని కూడా తీసుకురావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే రేపు సంఘానికి వచ్చి వారందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక దయచేసి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మరి ఈ వారంలో గురువారం మా కుటుంబం తరఫున ఒక స్తుతి కూడిక మందిరంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన ఈ స్థలంలో జరుగుతుంది పిల్లరా. ఈ వారి కార్యక్రమాలు అలాగే మరి ఈ ఉద్యోగ సభలకు సంబంధించినటువంటి సందేశాలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. నిన్న దినమున జరిగిన కార్యక్రమం అంతా కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు గ్రేట్ చర్చ్ అనాస్పూర్ అని యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే నిన్న దినమున జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. ఈరోజు కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తాం. సో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకున్నాం. ఈ ప్రార్థన అనంతరం మరి టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే టీ తాగినాక కప్పులు ఎక్కడైనా అక్కడ లేకుండా అక్కడ ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అక్కడే వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సరే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకున్నాం. అందరూ దయచేసి లేచి నిలబడి మన మధ్య దేవుని సేవకులు ఆశీర్వాదాలు వారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇంకా ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. మనం ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగ సభల నిమిత్తం కానుక తీయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రేపు రాత్రి ఆ కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక గురించుకుంటాం. కృపేరు కార్యక్రమంలో మా ప్రియ పరలోక తండ్రి
సకల సృష్టికర్తలు ప్రభా, మా కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి మా కొరకు రక్షించడం చేసినటువంటి ప్రభా మీకు వందనాలు. సంఘములకు కర్తమైనటువంటి దేవుడు, సంఘములు జీవముల దేవుని సంఘములు ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఈ భూమి మీద నెలకొల్పి గత 20 శతాబ్దాలుగా ప్రభా ఎంతో శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానంలో మీ నామాన్ని సంఘం ద్వారా మీరు మహిమపరచుకున్న విధానం కొరకే వందనాలు. మీరు మాత్రమే దేవుడు అని లోకానికి మిమ్మల్ని మీరు తెలియచేసుకున్న విధానం కొరకే స్తోత్రాలు. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ప్రభువా. నువ్వు సకల సృష్టికర్తవు దేవుడు, సజీవుడు, నేటికి నీ సజీవుడుగా ఉన్నాడు దేవుడు, నేటికి నీ అద్భుతం జరిగించేటువంటి దేవుడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాపం నుండి ఒక పాపిని రక్షించి నిత్య జీవానికి వారసురావడానికి పరలోక రాజ్య సంబంధంగా చేసేటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాల కొరకే, అలాంటి అనుభవాన్ని కలిగిన బిడ్డల కొరకే నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభానాస్పూర్లో గత 23 సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్న గొప్ప పరిచయం కొరకు ఈ 23rd anniversary సెలబ్రేషన్స్ లో ప్రభావ మేమందరం పాల్గొనే కృప దయచేసినందుకే నీకు వందనాలు. మీ సాక్షాత్మై నిలిచినటువంటి సంకల్పం మీకు స్తోత్రాలు. ఈ రాత్రి విలాసం బలపరిచి నీకు వాక్యంలో నుండి మాతో మాట్లాడేందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకున్నాం. రానున్న సంవత్సరంలో రానున్న దినాల్లో మీ రాజపూర్ గ్రామంలో జరిగించే కార్యక్రమాల కొరకే, కార్యముల కొరకే, మీ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కొరకు ఎదురు చూడడానికి, ప్రభు ఆశతో ఎదురు చూసేటువంటి సంఘంగా ఉండడానికి ఇక్కడ ప్రతి బిడ్డను మీరు ఆయత్తపరచండి, బలపరచండి. మీ ఆత్మతోనూ కృపతోనూ శక్తితోనూ మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీకు వందనాలు. మరోసారి ప్రభు ప్రార్థన జరిగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. నీ కృపలో మరోసారి మేము దర్శించాలని వేడుకుంటున్నాం. సంవత్సరాలు అనుగ్రహించి పరిచర్యకు కర్తమైనటువంటి మీకు మనసారా స్తుతి ఆరాధన చెల్లిస్తూ మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, కాపుదల, నడిపింపు ఇక మనందరికీ సదాకాలం తోడుగా ఉండగా. ఆమేన్.